ఈ ఆర్ఎస్ఎస్ లోగుట్టు అనబడేటువంటి ఈ పుస్తకం ఇందాక వారు చెప్పినట్లు జోట్ అనే పేరుతో 1978లోనే రిలీజ్ అయింది మరాఠాలో. దాన్ని దీపక్ భార్గవే అనే ఆయన కొంతకాలం తర్వాత ఎప్పటికో ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేశారు, అనువాదం చేశారు. దాదాపు 7 ముద్రణల తర్వాత 7వ ముద్రణకు సంబంధించిన ముందు మాట కూడా ఇందులో ఉంది. ఇప్పుడు 7 ముద్రణల తర్వాత సంషుల్ ఇస్లాం అని మరొక లెఫ్టిస్ట్ స్కాలర్, ఆయన హీ హిమ్సెల్ఫ్ రోట్ 3 వండర్ఫుల్ బుక్స్, 3 పుస్తకాలు, అద్భుతమైన పుస్తకాలు ఆయన రాశాడు. ముస్లిమ్స్ ఆఫ్టర్ పార్టిషన్ అనే దాని మీద రాశాడు, ఆర్ఎస్ఎస్ మీద రాశాడు. ఒక 3 పుస్తకాలు, చాలా స్కాలర్లీ వర్క్స్ ఉన్నాయి ఆయనవి. ఆయన ఈ పుస్తకానికి ఒకలాంటి పరిచయం రాశాడు. అంటే ఇప్పుడు మనం మాట్లాడుకునే దానికి చంద్రశేఖరరావు గారు ఎట్లాగైతే ఒక ఉపోద్ఘాతం ముందు ఇంట్రడక్షన్ ఇచ్చారో, జిస్ట్ మొత్తం అందులోనే వచ్చింది వారు చెప్పిన దాంట్లోనే. అట్లనే సంషుల్ ఇస్లాం రాసినటువంటి ఆ పరిచయం చదివినా జిస్ట్ మొత్తం వచ్చినట్లే దాదాపు. అందులో సారాంశం అంతా ఆయన అందులో లాగగలిగారు బ్రహ్మాండంగా. దీనిని మన నవ తెలంగాణ పబ్లిషింగ్ హౌస్ వారు వేశారు. అంటే ఒక పరిచయం, 7వ ముద్రణకు సంబంధించిన ఒక ముందు మాట, 6 చాప్టర్లు మొత్తం ఈ పుస్తకం. ఇది రావు సాహెబ్ కాస్బీ రచన. రావు సాహెబ్ కాస్బీ ఆయన మార్క్సిస్టా అని అంటే, మార్క్సిస్ట్ ఇన్ఫ్లుయెన్సెస్ ఉన్నాయి కానీ బై హిమ్సెల్ఫ్ ఆయన ఏమీ మార్క్సిస్ట్ కాదు. ఇది మనం కొంచెం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే నవ తెలంగాణ పబ్లిషింగ్ హౌస్ వాళ్ళు ప్రింట్ చేశారు కాబట్టో, రవీందర్ గారు అనువదించారు కాబట్టో, ఇదేదో సిపిఎం వారి రాజకీయ కార్యక్రమంలో భాగంగా బయటకు వచ్చిన గ్రంథం ఏమీ కాదు. ఆయన ఇంకా మాట్లాడితే నిజానికి 2004 వరకు ఆయన ఒక డిగ్రీ కాలేజీలో, సంగంనర్ డిగ్రీ కాలేజీలో పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్ అంటారు అక్కడ మహారాష్ట్రలో, లెక్చరర్ని కూడా. ఆయన ప్రొఫెసర్గా ఉన్నారు అక్కడ 2004 వరకు. ఆ తర్వాత 2007-2014 మధ్యలో సావిత్రిబాయి పూలే యూనివర్సిటీకి వచ్చారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్టడీ సెంటర్కు ఆయన చైర్ చేశారు, దానికి అధ్యక్షుడిగా ఉన్నాడు ఆయన. ఆ తర్వాత 2016లో మహారాష్ట్ర సాహిత్య పరిషత్తుకి అధ్యక్షుడయ్యాడు. మరి 2016లో అధ్యక్షుడు కావటం కూడా కొంత విశేషం, ఎలా జరిగిందో తెలియదు కానీ అధ్యక్షుడిని చేశారు ఆయన్ని. 116 ఏళ్ల ఆ సాహిత్య పరిషత్ చరిత్రలో మొట్టమొదటి దళితుడు ఆ ప్లేస్కి రావడం, ఆ అధ్యక్ష స్థానాన్ని తీసుకోవడం కూడా. భీమ్రావ్ అంబేద్కర్ భావనలు, బుద్ధిస్ట్ భావనలు, వాటి ప్రభావం చాలా ఎక్కువగా ఉన్న వ్యక్తి రావు సాహెబ్ కాస్బీ. అయినా ఈ ఆర్ఎస్ఎస్ లోగుట్టు అనబడేటువంటి ఈ పుస్తకానికి సంబంధించి వస్తే, ఎందుకు మనం ఇప్పుడు దాన్ని అధ్యయనం చేయాలి? చంద్రశేఖరరావు గారు అన్నట్లు ఇక్కడెక్కడ ఆర్ఎస్ఎస్ కనపట్టల్లా, ఏదో కొద్దిగా సోషల్ మీడియాలో కనపడుతుంది తప్ప ఎక్కడ మనకి ఆర్ఎస్ఎస్ ఏమిటి అనేది చాలామందికి అసలు అర్థం కాదు. కొంతమందికి లీలామాత్రంగా అర్థమైతే అది ఒక నాన్ పొలిటికల్ లేదా ఒక అపొలిటికల్, రాజకీయాలు లేని ఒక సమాజ సేవా సంస్థనో లేకపోతే ఒక సాంస్కృతిక సంస్థనో, వ్యక్తులేవో వాళ్ళు దేశం కోసమో ఇంకో దానికోసమో పండగల కోసమో మాట్లాడుతూ కాస్త అందులో కార్యకలాపాలు చేస్తుంటారనో అనుకునే భావం కొంతమందికి ఉంది. ఇది ప్రధానంగా. కానీ ఆర్ఎస్ఎస్ శక్తిని మనం కొంచెం అర్థం చేసుకోవాలి ముందు. దీన్ని లోపలికి వెళ్ళాలి అంటే మనం శత్రువు యొక్క శక్తిని అంచనా వేయకుండా శత్రువుతో వ్యవహారాలు చేయకూడదు. ఇప్పుడు ఉక్రెయిన్ అధ్యక్షుడు పరాచికాలు ఆడినట్టు ఆడితే ఏం జరుగుద్దో చూసాం కదా మనం ఇవాళ. అట్లానే శత్రువు యొక్క శక్తిని కూడా కొంచెం అంచనా వేయాలి. ఇవాళ నాకు తెలిసి ఈ దేశంలో ద మోస్ట్ పవర్ఫుల్, అత్యంత శక్తివంతమైన, అత్యంత ప్రభావశీలవంతమైన, అత్యంత ప్రాంతాలలో విస్తరించి ఉన్న
అంటే అది చాలా ప్లేసులకు వెళ్ళి ఉంటుంది, మనకు తెలియదు. మనం కొంచెం కమ్యూనిస్టులో చిన్న విషయం చేస్తే అందరికి చెప్పుకుంటాం, బాగా చెప్తాం ఇలా జరిగింది అలా జరిగిందని. అసలు వారు ఎక్కడి దాకా వెళ్ళారో కూడా మన ఊహకు అందనంత స్థాయిలో ఈ సంఘం ఇవాళ ఒక 80,000 పైచిలుకు శాఖలతో ఉంది ఈ దేశంలో. ఆర్ఎస్ఎస్ శాఖలు 80,000 పైచిలుకు ఉన్నాయి. ఈ ఆర్ఎస్ఎస్కి సంబంధించిన అనుబంధ సంస్థలు ఉన్నాయి, ఇంకా ఒక రకరకాల పేర్లతో ఉన్నాయి. అవైతే ఒక 150 దాకా ఉంటాయి. ఒక 150 సంఘాలు ఆర్ఎస్ఎస్ కింద పనిచేసేవి ఉంటాయి. ఇక వాళ్ళు చాలా దూరంగా ఉన్న వాళ్ళు ఆదివాసి అనే పదాన్ని ఒప్పుకోరు. వాళ్ళు వనవాసి అంటారు. మనమేమో ఆదివాసి మూలవాసి అంటాం. వాళ్ళు ఆదివాసి అంటే వాళ్ళని మొట్టమొదటి ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలకు అంగీకరించాలి కాబట్టి అది ఒప్పుకోరు. వాళ్ళు ఆర్యులు ఎక్కడి నుంచో వచ్చారనే కాన్సెప్ట్ కూడా వాళ్ళకి నచ్చదు. మొదటి నుంచి ఈ దేశం మాది అనే ఫీలింగ్తో మాట్లాడతారు కాబట్టి వనవాసి అంటారు వాళ్ళని. ఆ వనవాసి ప్రాంతాలలో కూడా వెళ్ళి ఇవాళ వాళ్ళ సంఘం పనిచేస్తూ ఉంది ఆర్ఎస్ఎస్ నాయకత్వాన. ఇంకొక చిత్రం ఏమిటంటే, ప్రపంచం మొత్తం మీద రాజకీయ పార్టీకి అనేక రకాల ఉపసంఘాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ సిపిఎం ఉంది, దాని కింద ఒక రైతు సంఘం పనిచేస్తుంది, ఒక విద్యార్థి సంఘం ఉంటుంది, ఒక మహిళా సంఘం ఉంటుంది, ఇంకేవేవో ఉంటాయి. కానీ వరల్డ్లోనే బహుశా నేను అనుకోవటం ఒక యునీక్ ఫెనామినా ఏంటంటే, ఒక ప్రత్యేకమైన ఫెనామినా, పొలిటికల్ సంఘం కింద ఒక రాజకీయ పార్టీ పనిచేయడం. బీజేపీ కింద ఆర్ఎస్ఎస్ లేదు, ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో బీజేపీ నడుస్తుంది. ఆ సంబంధాలు బయటికి డైరెక్ట్గా కనపడకపోవచ్చు, కానీ ఆర్ఎస్ఎస్ఏ మూలం, ఆర్ఎస్ఎస్ఏ కేంద్రం. ఆర్ఎస్ఎస్ నుంచి బీజేపీలోకి వ్యక్తులు వెళతారు, ఆర్ఎస్ఎస్ డైరెక్షన్ని తీసుకొని పనులు చేస్తారు అక్కడ. ఇది చాలా విచిత్రమైన ఒక ఫెనామినా. అందుకనే ఐజాజ్ అహ్మద్ లాంటి క్రిటిక్ చాలా తక్కువ అంచనా వేశాం ఆర్ఎస్ఎస్ ప్రభావాన్ని. కమ్యూనిస్టులు కూడా ఇంకా కొంచెం జాగ్రత్తగా దాని గురించి అధ్యయనం చేయాలి, చేయకపోతే మీరు ప్రమాదంలో పడతారు అని హెచ్చరించాడు మనందరినీ. అయితే ఇవాళ ఏం చేస్తారండి, ఇంత చెప్తున్నారు మీరు, వాళ్ళు ఏం చేస్తారండి అని అంటే, ఆర్ఎస్ఎస్ వాళ్ళు బహుశా మీ అందరికీ తెలుసు అనుకుంటాను, ఒక వైట్ షర్ట్ వేసుకుంటారు, ఒక ఖాకీ నిక్కర్ వేస్తారు, వాళ్ళు ఒక టోపీ పెట్టుకుంటారు పైన, నెత్తి మీద ఒక నల్లటి టోపీ ఉంటుంది వాళ్ళకి. ఇది వాళ్ళ యూనిఫామ్. ఇది నాగపూర్లో 1925 మొట్టమొదటిసారి దీన్ని డాక్టర్ కేశవ్ బలరామ్ హెడ్గేవార్ అనే ఆయన స్థాపించాడు దీన్ని 1925లో ఒక దసరా పండుగ రోజున దీన్ని స్టార్ట్ చేశాడు. అది ఆ మాట మన ఈ పుస్తకంలోనే ఉంది, రవీంద్ర గారు రాసిన పుస్తకంలో కూడా ఆ మాట పేర్కొన్నారు క్లియర్గా. ఎక్కడ మనకు కనపడరేమంటే అదేం లేదండి, చాలా బ్రహ్మాండం కనపడతారు. ఖమ్మంలో ఉన్నాయి శాఖలు, ఖమ్మంలో కూడా ఇదే డ్రెస్సులతో కనపడతారు వాళ్ళు. వైరాలో ఉండుంటాయి ఈ శాఖలు, చాలా చోట్ల ఉంటాయి. కానీ పని విధానంలో మాత్రం ఒకలాంటి లో ప్రొఫైల్ ఉన్నట్టు అనిపిస్తుంది మనకి. నిజానికి లో ప్రొఫైల్ ఏం కాదు, వాళ్ళు బాగానే శాఖలు విస్తారంగా ఉన్నాయి. అయితే మనకు వచ్చిన నష్టం ఏంటి, వాళ్ళ పనులు ఏదో వాళ్ళు చేసుకుంటూ ఉంటే అని అంటే, మీరు వినండి, వాళ్ళ బహుశా చాలామంది నోట్లో వినపడుతుంది మీకు. కశ్మీర్ మొత్తం కూడా ఆ 370 అధికరణ రద్దయి అది 2 భాగాలుగా జమ్మూ కాశ్మీర్గా విడగొట్టబడి ఇంకొక ప్రాంతం లడాక్ ప్రాంతం సపరేట్గా 3 భాగాలుగా చేయగానే ఇక్కడ చాలామంది యువకులు ఏ పార్టీలతో సంబంధం లేదు వాళ్ళకి, వాళ్ళు కేవలం మామూలుగా పొలిటికల్గా రకరకాల ఇన్ఫ్లుయెన్స్లకు లోబైన యువకులే చాలా ఆనందపడ్డారు. సార్ ఇక మనం కూడా పోయి జమ్మూ కాశ్మీర్లో పొలాలు కొనుక్కోవచ్చు అంట, ప్లాట్లు కొనుక్కోవచ్చు అంట, ఎన్నాళ్ళకి ముస్లింల పొగరు అణగొట్టగలిగాం, అమిత్ షా రియల్ హీరోలాగా పనిచేశాడు, మోడీ బ్రహ్మాండమైన వాళ్ళలాగా పనిచేశాడని మాట్లాడారు. ఈ ఇన్ఫ్లుయెన్సెస్ ఎక్కడి నుంచి వస్తున్నాయి అని అంటే, మీరు గమనిస్తే దాని మూలాలు నెమ్మదిగా ఆర్ఎస్ఎస్కు చేరతాయి. మీరు వెతుక్కుంటూ పోతే ఎక్కడి నుంచి మొదలవుతున్నాయని చూస్తే ఆర్ఎస్ఎస్ ఎమానేట్ చేస్తున్న భావాల నుంచి ఇవన్నీ తయారైనవి. మీరు క్రికెట్ మ్యాచ్ జరుగుతుంటే చూడండి, పాకిస్తాన్ ఇండియా మ్యాచ్ జరుగుతుంటే
ఎవరైనా పాకిస్తాన్ ప్లేయర్ని మెచ్చుకుంటే బాగా ఆడాడు కదా అని క్రీడా స్ఫూర్తితో, నువ్వు పాకిస్తాన్ పో, నువ్వు ఇక్కడ ఎందుకున్నావు, ఇక్కడ అసలు ముస్లిమ్స్ ఇక్కడ ఎందుకున్నారు, వాళ్ళు ఇష్టం లేకపోతే ఈ దేశాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవచ్చు, పాకిస్తాన్ వెళ్ళిపోవచ్చు అనే మాటలు మాట్లాడుతుంటారు. అది కేవలం దేశాభిమానంతో మాట్లాడేటువంటి ఒక అమాయకమైన వాక్యాలు కావు అవి. దాన్ని మళ్ళీ వెనక్కి వెళితే మళ్ళీ తీరా చూస్తే మనకి ఆర్ఎస్ఎస్లోనే కనపడతాయి ఆ మూలాలన్నీ కూడా. అట్లాగే ఇవాళ హిందుత్వ అని తప్ప మొత్తం ఒకటే జాతి, ఇన్ని రకాలు లేవు ఇక్కడ, ఇన్ని భావాలు లేవు. ద్రవిడులు పెద్ద ఇంపార్టెంట్ కాదు, ఈ ఆదివాసీలు వాళ్ళు వనవాసీలే, వాళ్ళు మనవాళ్లే, అంతకుమించి వారికి ఏమీ లేదు. మహిళలు వారి స్థానం ఇంట్లో ఉంది జాగ్రత్తగా, అంతకంటే మనం బయటికి రాసిన పని లేదు. ముస్లింలను ఎదుర్కోవడానికి మనం ఒక్కొక్కళ్ళు 4 పిల్లలు కనాలి, లేకపోతే వాళ్ళ సంఖ్య డబల్ అవుతుంది. ఇటువంటి అనేక భావనలు పెచ్చరిల్లటానికి, వ్యాపించడానికి మూలాలు వెతుక్కుంటే మనకి ఆర్ఎస్ఎస్లోనే కనపడతాయి అవన్నీ. ఇది హెడ్గేవార్ స్టార్ట్ చేసినప్పుడు ఆయన చెప్పాడు, కాషాయ జెండానే దేశం జెండా. మనకి వాళ్ళ జెండా కూడా సాఫ్రన్ కలర్లో ఉంటుంది, కొంచెం చివరిలో చీలిపోయి ఇట్లా ఆ జెండా, అది వాళ్ళు ఎంచుకునేది. హిందుస్థాన్, దీన్ని హిందుస్థాన్ అంటే భారతదేశం అనే మాట కంటే వాళ్ళు హిందూ దేశం అని అనటాన్ని ప్రిఫర్ చేస్తారు, వాళ్ళకి బాగా ఇష్టం ఆ మాట. ఇది హిందుస్థాన్, హిందువుల దేశం. ఎక్కడి నుంచి ఎక్కడ దాకా అంటే ఆయన చెప్పాడు క్లియర్గా లెక్క. గోల్వాల్కర్ చెప్పాడు, హెడ్గేవార్ కాదు కానీ గోల్వాల్కర్ తర్వాత కాలంలో, హెడ్గేవార్ తర్వాత వచ్చినటువంటి అధ్యక్షుడు గోల్వాల్కర్. ఇటు పశ్చిమాన ఇరాన్ నుంచి, పశ్చిమాన ఇరాన్, అది అసలు ఆర్యన్నే, అది దాన్ని క్రమక్రమంగా ఇరాన్ అన్నారు, ఇది వాళ్ళ భాషణ. ఇటు ఉత్తరాన మాత్రం హిమాలయాల వరకే పెట్టుకున్నారు. తూర్పున సింగపూర్ దాకా, ఇటు తూర్పున సింగపూర్ దాకా, దక్షిణాన శ్రీలంక కూడా మందే, ఎందుకంటే మన రాముడే కదా పోయింది అక్కడికి, కాబట్టి దాన్ని జయించాం కాబట్టి శ్రీలంక దాకా ఇదంతా అఖండ భారతదేశమే, ఇది వాళ్ళ కాన్సెప్ట్. ఈ అఖండ భారతదేశంలో హిందువులే ఉన్నారు, మొదటి నుంచి వీళ్ళు ఉన్నారు. ఈ అఖండ భారతదేశంలో అక్కడక్కడ ముస్లిములు, మొఘలులు, లేకపోతే మరొకళ్ళు దాడి చేసి కొంత భాగాలు మన నుంచి లాక్కున్నారు. అందుమూలంగా మనం కొంత పోగొట్టుకున్నాం. తిరిగి ఏనాటికైనా అఖండ భారతదేశాన్ని సాధించాలి అనంటే ఒక బలమైన నాయకుడు కావాలి, ఒక స్ట్రాంగ్ లీడర్ కావాలి. ఆయనకి ఎదురు తిరగకూడదు ఎవరు. క్రమశిక్షణ కలిగిన వాళ్ళంగా మనందరం విశ్వాసంతో ఉంటే ఆ నాయకుడు మనందరినీ కూడా ఆ దిశగా నడిపిస్తాడు. ఇది 1925లో చెబితే, ఒక రకంగా చెబితే వాళ్ళు కూడా వాళ్ళ కళను నెరవేర్చుకున్నట్టే కనపడుతోంది ఇప్పుడు చూడబోతుంటే. ఎందుకంటే ఎట్టికేలకు మళ్ళీ 2014లో మోడీ అధికారంలోకి రావడంతో ఒక రకంగా చెప్పాలి అంటే ఆయన అనుకున్న స్ట్రాంగ్ లీడర్షిప్ కళ అయితే నెరవేరింది. ఇంకా జెండా నెరవేరలేదు, హిందువుల దేశం అనే పాయింట్ నెరవేరలేదు, కానీ వాళ్ళ మనిషిని అయితే అధికారంలో తెచ్చుకోగలిగారు. అదేంటి, అంతకుముందు వాజ్పేయి గవర్నమెంట్ కూడా ఉంది కదా బీజేపీది అని అంటే కొంత తేడా ఉంది దాంట్లో. అది మిత్రపక్షాలతో కూడిన పవర్లో ఎన్డీఏ లాగా ఉంది, అది నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్. ఇప్పుడు కూడా నేషనల్ డెమోక్రటిక్ అలయన్సే, కానీ ఇప్పుడు తమకు తాముగా మెజారిటీ సాధించిన ఒక పరిస్థితి ఇవాళ ఉంది, ఆ రోజు లేదు. అంతేకాదు వాళ్ళు మొదట్లో గాంధీయన్ సోషలిజం అనేటువంటి ఒక నినాదంతో రావలసి వచ్చింది, ఎంతో కొంత దాన్ని యాక్సెప్ట్ చేయవలసి వచ్చింది, చాలా పరిమితులకు లోబడి పనిచేయవలసి వచ్చింది వాళ్ళు. ఇవాళ ఎట్టి పరిమితులు లేని ఆర్ఎస్ఎస్లో ఒక 3 దశాబ్దాల పాటు ప్రచారక హోదాలో పనిచేసిన ఒక వ్యక్తి డైరెక్ట్గా భారతీయ జనతా పార్టీలోకి ఎంటర్ అయ్యి ప్రైమ్ మినిస్టర్ పోస్టులోకి వచ్చి ఆర్ఎస్ఎస్ కార్యక్రమాన్ని కొనసాగించేటువంటి ఒక నిజమైన వారసుడిగా తనను తాను ప్రతిష్ఠించుకున్న వ్యక్తి సారథ్యంలో ఇవాళ ఉండటం అనేది ఒక రకంగా వాళ్లకు చాలా బాగానే పనిచేసినట్లు మనం వాళ్ళని ఆ ఫ్రంట్లో లెక్కేయాల్సిందే మనం. ఇది మోడీ యొక్క పవర్లోకి రావడంతో జరిగిన వ్యవహారం ఇది. అయితే ఇదంతా నిజంగా మరి ఒక అవుట్ ఆఫ్ లాజిక్, తర్కం కోసం మాట్లాడుకుందాం. ఏదో మనం ఒక రకంగా ఈ దేశం బాగుపడుతుందని అనుకుంటున్నాం. మనకేదో మార్క్సిజం మీద విశ్వాసం ఉంది కాబట్టి 2 వర్గాలు ఉన్నాయని, ఆ 2 వర్గాల మధ్య పోరాటం జరుగుతుందని,
అందులో కులాలు కూడా ఉన్నాయని, వర్గ కుల దోపిడీకి వ్యతిరేకంగా ప్రజలు సమీకృతం అవుతారని మనం మాట్లాడుతున్నాం. ఇది మన వ్యూ. వాళ్ళకు కూడా అట్లనే ఈ దేశంలో అందరూ నెమ్మదిగా పెరిగి పెద్ద అవుతారని, ఈ దేశం చాలా బలంగా బ్రహ్మాండంగా తయారు కావాలని, అఖండ భారతదేశం అవ్వాలని, ఒక బలమైన నాయకుడు ఉండాలని. తప్పే ఉంది, వాళ్ళు ఒక మార్గంలో వస్తున్నారేమో. భక్తికి అనేక మార్గాలు ఉన్నట్లుగా దేవుణ్ణి దర్శించుకోవటానికి ఈయన ఒక మార్గంలో వస్తున్నాడేమో అని ఎవరైనా అనుకుంటే అది చాలా మిస్లీడింగ్ అభిప్రాయం, తప్పుడు అభిప్రాయం. అది అట్లా ప్రొజెక్ట్ చేస్తారు వాళ్ళు, కానీ వాస్తవం అది కాదు. ఆ వాస్తవం అది కాదు అనే విషయాన్ని బ్రహ్మాండంగా ఎక్స్ప్లెయిన్ చేసిన వ్యక్తి మొట్టమొదటి వ్యక్తి. తర్వాత కాలంలో చాలా పుస్తకాలు వచ్చినాయి ఇవాళ మనకు. రీసెంట్గా 2 పుస్తకాలు ఆకార్ పటేల్ అని గుజరాత్ నుంచి వచ్చిన ఒక ఇంటలెక్చువలే, ఒక నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ని లీడ్ చేసిన వ్యక్తి ఆయన. హిందూ రాజ్యం అంటే ఏమిటి అనేది ఒక బుక్ తెలుగులో టకటకా ట్రాన్స్లేట్ చేశారు. లేట్ కాకూడదని చాప్టర్లని 5-6 రచయితలు పంచుకొని మరీ వెంటనే ట్రాన్స్లేట్ చేసి బుక్ని మార్కెట్లో తీసుకొచ్చారు. అట్లాగే అంతకంటే ముందు నూరానీ లాంటి వాళ్ళు కొంత జనరల్గా దాని మీద రాశారు. ఏజీ నూరానీ లాంటి వాళ్ళు కూడా ఈ ఆర్ఎస్ఎస్ మీద రాశారు. ఐజాజ్ అహ్మద్ లాంటి వాడు చాలా వ్యాసాలు రాశారు. ఇది కానీ మొట్టమొదటిది, ఈ వరుసలో మొట్టమొదటిది రౌసఫ్ కాస్బీది. మొట్టమొదటిదే కాదు, చాలా లోతుల్లోకి వెళ్ళి ఒక అద్భుతమైన సూత్రీకరణ చివరికి చేశాడు ఆయన. చివరిది 6వ చాప్టర్లోకి వచ్చేసరికి మనకు చాలా సూత్రీకరణ కనపడుతుంది. ఏంటంటే, మీరు అనుకున్నట్లు ఇది రాజకీయ సంస్థ కాదు అని చెప్తారు వాళ్ళు. అది అబద్ధం. ఇది రాజకీయాలు చేస్తారు వాళ్ళు. మాది కేవలం సాంస్కృతిక సంస్థ అంటారు. ఇది కూడా అబద్ధమే. వాళ్ళు నిజంగా పెద్ద చేసే సాంస్కృతిక కార్యక్రమాలు ఏం లేవు. మాది ఒక రకంగా చెప్పాలి అంటే ఆధ్యాత్మికత వైపు ప్రజలను తీసుకెళ్తామని చెప్తారు. అది కూడా అబద్ధమే. ఇదంతా ఏమీ లేదు. వాస్తవంగా ఏమిటి అంటే, ఈ దేశంలో ఉన్నటువంటి ధనవంతులైన, కులీనులైన, ఇంకా పచ్చిగా మాట్లాడాలంటే బ్రాహ్మణ కులవర్గాధిపత్యాన్ని కలకాలం నిలబెట్టేందుకు కుల వ్యవస్థని అట్లనే కాపాడుకుంటూ దాని మీద పైన మతం ముసుగు వేసుకొని చక్కగా ఈ మతం అనే పేరుతో, ఆధ్యాత్మిక భావాలనే పేరుతో ఈ దోపిడీని నిరంతరం యథేచ్ఛగా కొనసాగించడానికి వారు చేసుకున్న అరేంజ్మెంట్ ఇది తప్ప ఇదో సంగమం కాదు, దీని వ్యవహారం లేదని తేల్చిపారేశాడు ఆయన. ఇది చాలా అద్భుతమైన విశ్లేషణ, లోతైన విశ్లేషణ. చిట్టు చివరికి వచ్చేసరికి ఈ పని చేశాడు ఆయన. అయితే ఇక్కడ కూడా చాలామంది ఏం మాట్లాడతారంటే, ఏమండి మీరు వెస్ట్రన్ ఐడియాలజీల మీద మీకు, అంటే పాశ్చాత్య దేశపు ఐడియాలజీల కల్లా ప్రభావం మీ మీద ఎక్కువ ఉంది, మీకు ఎంతసేపటికి ఆ మార్క్స్ చెప్తేనో లేకపోతే ఇంగ్లాండ్లో ఉన్న వాళ్ళు చెప్తేనో ఇంకెవరు చెప్తేనో మీకు నాటుద్ది, కానీ ఈ దేశంలో వాళ్ళు చెప్తే మీకు నాటదండి అని కొంతమంది మాట్లాడచ్చు. అది వస్తుందని ఊహించాడో ఏమో తెలియదు, కానీ డెమోక్రటిక్ సోషలిజం అనే ఆర్గ్యుమెంట్కు సంబంధించి ప్రధానంగా మార్క్స్ ఏం మాట్లాడుతున్నాడు అనే దాన్ని స్వీకరిస్తూనే ఈయన అసలు మన దేశ తాత్విక భావనలలో ఉన్నటువంటి 2 భావనలను, మన దేశ తాత్వికతలో ఉన్న 2 భావనల్ని ఈయన దాని మీదనే చర్చించుకుంటూ వెళ్ళాడు. ఋగ్వేదంలో ఏముంది, వేదాల్లో ఏముంది, మీరు మాట్లాడే గీతలో ఏముంది అంటే, ఒక రకంగా చెప్పాలి అంటే శత్రువుని వాడి గ్రౌండ్లో వాడిని ఓడించటం అనే పని ఇది. అంటే డిఫీటింగ్ ద ఎనిమీ అట్ ఈజ్ ఓన్ గ్రౌండ్స్. ఇది ఆయన బ్రహ్మాండంగా చేశాడు ఈ పనిని. అక్కర్లేదండి, ఫ్యాన్ అక్కర్లేదు ఇక్కడ నాకు. దానిని అక్కడే ఓడించడం ఎట్లా అనే పనిని కూడా ఈయన బ్రహ్మాండంగా చేశాడు. అంటే మీరు అనుకున్నట్లు లేదా ఇతరులు అనుకున్నట్లు ఏదో విదేశీ భావనల సహకారంతో దీన్ని ఇంట్రాగేట్ చేయడానికి ఆయన పూనుకోల. ఈ భావాలని భారతదేశంలో జనించినటువంటి మరొక పార్శ్వాన్ని తీసుకొని, చార్వాకులను తీసుకొని, లోకాయుతులను తీసుకొని వీళ్ళేం మాట్లాడారు, మన వాళ్ళు ఎట్లా మాట్లాడారు, ఇది తప్ప ఒప్ప, అసలు ఈ వేదాలు ఎప్పుడు స్టార్ట్ అయినాయి, ఋగ్వేదం నిజంగా ఏ సమాజంలో ఉంది, ఆ తర్వాత అది ఎట్లా అంతమైంది,
ప్రక్షిప్తాలు ఎట్లా వచ్చి చేరినాయి వాటిల్లో, నెమ్మదిగా బ్రాహ్మణులు పురోహిత వర్గం ఎట్లా ఆధిపత్యంలోకి వచ్చింది, వాళ్ళ ఆధిపత్యాన్ని నెలకొల్పుకోవటం కోసం వాళ్ళు ఎన్ని క్రతువులు ఎన్ని యజ్ఞాలు చేసుకుంటూ వెళ్ళారు, కుల వ్యవస్థ నిలబెట్టడం కోసం ఎంత దోపిడీ చేశారు, ఇవన్నీ ఆధారాలు అక్కడి నుంచే తీసుకున్నాడు ఆయన. వేరే ఎక్కడి నుంచో ఇతర పాశ్చాత్య దేశాల గ్రంథ రచయితల నుంచి తీసుకోవాలా. ఇది కూడా ఒక అద్భుతమైనటువంటి ప్రత్యేకత ఈ కాస్బీ బుక్లో మనకు కనపడుతుంది. ఇకపోతే ఎక్కడా మనల్ని విమర్శించలేదా కాస్బీ? ఖచ్చితంగా మనల మీద కూడా చురకలు ఉన్నాయి ఈ పుస్తకంలో. సోషలిస్టులు సరిగ్గా రియాక్ట్ కాలేదు అనుకున్న సందర్భంలో, కమ్యూనిస్టులు రియాక్ట్ అయితే బాగుండేది అనేటువంటి చురకలు మనకు కూడా ఉన్నాయి. ఆయన వేశాడు ఈ పుస్తకంలో ఖచ్చితంగా. దాన్ని చాలా రవీంద్ర గారు చాలా విధేయంగా, ఎక్కడ ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్కి అవిధేయంగా ఉండకుండా యథాతథంగా అన్నిటినీ ఆయన చాలా జాగ్రత్తగా తెలుగు చేశారు. అందుకు రవీంద్ర గారిని మనసారా అభినందిస్తూ ఉన్నాను. సోషలిస్టుల మీద, కమ్యూనిస్టుల మీద ఆయన వేసిన విమర్శలు ఉంటే అవి ఆయన ఉన్నాయి ఈ పుస్తకంలో, మీరు చదివితే కనపడతాయి. అవి కూడా మాట్లాడాడు వాటిని కూడా ఆయన. అయితే ఎట్లా చేశాడు అనేది చాలా బ్రీఫ్గా, ఎందుకంటే ఎట్లాగో మీరు అందరూ పుస్తకం చదువుతారు నాకు తెలుసు. పుస్తకం చదివితే వచ్చే ఆ మజాని పోగొట్టి నేనే మొత్తం పుస్తకం చెప్పాలని అనుకోవటం లేదు మీకు. బ్రీఫ్గా కొంత టచ్ ఇచ్చుకుంటూ వెళతాను, అంతకంటే ఎక్కువ లోతుల్లోకి పోతే చాలా టైం కూడా అవుద్ది. ప్రధానంగా ఇందాక రవీంద్ర గారు చెప్పారు 1966 బంచ్ ఆఫ్ థాట్స్, పాంచజన్యం అనేది గోల్వాల్కర్ రచన. చాలా ఆర్ఎస్ఎస్ని అసలు ఏమిటి అని చూడాలి అని అంటే దొరికేటువంటి సమాచారం చాలా తక్కువ. నిజానికి ఇది అదొక విచిత్రమైన విషయం. ఇప్పటికి కూడా 80,000 శాఖల పైన వర్ధిల్లుతూ ఇంత బలంగా ఇంత పెద్ద ఎత్తున క్యాంపెయిన్ చేస్తున్న దాని సాహిత్యం చూస్తే చాలా పల్చగా ఉంటుంది, పెద్ద ఏం లేవు. అసలు మనం జ్వరబడలేని పరస్పర విరుద్ధమైనటువంటి ఉపనిషత్తులు, వేదాలు, ఋగ్వేదాలు అవన్నీ వాళ్ళు ఏదో తెచ్చుకుంటారు తప్ప వాళ్ళ వాదనకు బలంగా అవి నిజానికి అవేం వాళ్ళ సాహిత్యం కాదు, వాళ్ళ మెటీరియల్ కాదు. ఇవాళ అదే మార్క్స్ ఎంగెల్స్ల సాహిత్యాన్ని అధ్యయనం చేయాలి అని అంటే మనం ఒక దశాబ్దం పాటు కూర్చుంటే కానీ పూర్తిగా అంతటి సాహిత్యం ఇటుపక్క మనకు ఉంది, అంత పెద్ద ఎత్తున. వాళ్ళకి అదేం లేవు, 3-4 పుస్తకాలే మొత్తం తిప్పికొడితే. వాటి సహాయంతో అవే మాటలు మళ్ళీ చెబుతూ అడుగుతున్నారు వాళ్ళు. అందులో ఒక ముఖ్యమైన పుస్తకం బంచ్ ఆఫ్ థాట్స్, ఇది గోల్వాల్కర్ అనబడేటువంటి 1840లో ఆయన వచ్చాడు. దానికి 1940లో వచ్చాడు, 1966లో ఈ బుక్ రిలీజ్ చేశాడు. ఈయన ఫస్ట్ మాట్లాడేది ఏమిటంటే వి అండ్ దే, నేను, మనము, ఇతరులు. ఇది ఒక ఫస్ట్ గీత గీస్తారు వాళ్ళు. మనం ఎవరము అని అంటే అవతలవాడు కాకపోతే నువ్వు మావాడివే, నువ్వు ముస్లిము కాదనుకో నువ్వు మావాడివే. ఇట్లా డెఫినేషనే. మనం ఎట్లా అనేది ఉండదు, ఇతరుల నుంచి వేరు చేసి చూపెట్టడమే వాళ్ళ నిర్వచనాలు. ఆ స్థాయిలో సాగుతుంది మొత్తం రచన అంతా. వాళ్ళ రచనలే అట్లా ఉంటాయి, ఐడియాలజీయే అట్లా ఉంది. విదేశీ భావజాలం ఏదైనా సరే ఈ దేశంలో పుట్టకపోతే, ఈ దేశంలో రాకపోతే అది అసలు సమస్యల్ని పరిష్కరించలేదని ఒక్క దెబ్బకు తిప్పి కొడతాడు ఆయన, తిరస్కరిస్తాడు దాన్ని. అంటే అసలు ఆ భావజాలం ఏం చెబుతుంది అని చూడడు ఆయన, ఆ భావజాలం ఏం డిస్కస్ చేస్తుంది అని చూడడు. ఇది విదేశీయులదా, ఇది మనకి పనికిరాదు, అంతే ఒకటే ముక్కతో కొట్టిపారేస్తున్నాడు. అసలు ఇంకొకటి ఏంటంటే ఆర్థిక అసమానతలను తొలగించడం, లేకపోతే ప్రజలలో ఉండేటువంటి ఈ భౌతిక పరిస్థితుల్లో ఉండే అసమానతలు ఉన్నాయి, ఇన్ఈక్వాలిటీస్ ఉన్నాయి. ఒకళ్ళు చాలా బలంగా ఉన్నారు ఆర్థికంగా, ఒకళ్ళు చాలా పేదగా ఉన్నారు. ఎన్ని రోజులున్నా వాడికి కేవలం వాడి చేతి వేళ్ళు వాడి నోట్లోకి వెళ్ళే పరిస్థితి లేదు సరిగ్గా. ఒకడికేమో కొన్ని 100 ఏళ్ళు తిన్నా కూడా తరగని ఆస్తి, ఇవన్నీ ఉన్నాయి కదా. వీటిని తొలగించాలి, అందరినీ కొంచెం బాగుపడేట్టు చేయాలి అని ఏ రాజకీయ పార్టీ అయినా మాట్లాడుతుంది, ఏ సంఘమైనా మాట్లాడుతుంది. కానీ ఆర్ఎస్ఎస్కు సంబంధించిన గోల్వాల్కర్ అసలు ఆ మాటలే మాట్లాడటం లేదు. ఈ విషయంలో మనం జాగ్రత్తగా అధ్యయనం చేస్తే మనకు అర్థమవుతుంది అది క్లియర్గా. ఏంటంటే వాళ్ళ రచనలలో వాళ్ళు స్పష్టంగానే ఉన్నారు, ఆచరణలో చాలా హిపోక్రటిక్గా ఉంటారు, దొంగ ఎత్తుగడలు చాలా ఉంటాయి, చెప్పేది ఒకటి చేసేది ఒకటి ఉంటుంది. కానీ ఈ పాంచజన్యంలో మాత్రం చాలా క్లియర్గా మాట్లాడింది ఏంటంటే వాళ్ళు అసలు ఆర్థిక అసమానతలు ఉంటాయండి, వాటిని తగ్గించాలని అనుకోవడం, తీసివేయాలనుకోవడం తప్పు. ఇది ఫస్ట్ పాయింట్. సహజం, ఇది సహజ సంస్కృతి ఈ దేశంలో.
చాతుర్వర్ణ వ్యవస్థ ఏదైతే ఉందో ఇది చాలా పకడ్బందీగా ఏర్పాటు చేయబడ్డది. ఇది ఇట్లా మెయింటైన్ కావాలి. మనం తిండి కావాలి, బట్ట కావాలి, నీడ కావాలి, ఇటువంటి మాటలు మాట్లాడటం అనేది ఏమిటంటే ఇది ఒక భౌతిక వాంఛల మూట. చక్కటి పదప్రయోగం చేశారు రవీంద్ర గారు. ఒక భౌతిక వాంఛల మూట. ఇది సోషలిస్ట్ సమాజంలో ఉండే మానవుడు అడుగుతున్నాడు. నో, ఇటువంటి తుచ్చమైన అభిప్రాయాల కోసం మేము లేము. మనకొక విశ్వవ్యాపిత ఆత్మ ఉంది. ఈ ఆత్మ భక్తి ద్వారా పరమాత్మను చేరుకోవాలి, ఉన్నతమైన స్థితికి వెళ్ళాలి. అది గొప్ప ఉదాత్తమైన మానవ జీవిత విధానం, మనకి భారతీయ జీవిత విధానం. మనం అసలు ఈ తుచ్చమైన జీవితం కోసం గురించి ఆలోచించం అని మొదలు పెడుతున్నాడు. అంటే అర్థం ఏంటంటే క్లియర్గా ఈ ఫిజికల్ రియాలిటీకి సంబంధించిన డే టు డే లైఫ్కి సంబంధించిన డిమాండ్ల గురించిన చర్చే లేదు. కొట్టిపారేశాడు, తీసిపారేశాడు. అసలు వాటి గురించి వద్దు, అవన్నీ తుచ్చమైనవి, చిన్నవి. వాటికంటే పెద్దది ఇంకోటి ఉంది, భక్తి, ఆధ్యాత్మికత, పరమాత్మలోకి ఐక్యం కావడం, ఉన్నతమైన మానవుడిగా మనం ప్రయాణం సాగించటం. ఇది కదా మనకు కావలసింది. ఇది ఎలా సాధ్యపడుతుంది? పురాతన కాలం నుంచి ఉన్న చాతుర్వర్ణ వ్యవస్థ సరిగ్గా సాగితే, ఇంకా అనవసరంగా సంకరం అయిపోయింది. ఇంగ్లీష్ వారు వచ్చిన తర్వాత కొంత సంకరం అయిపోయింది. బ్రాహ్మణుల ఆధిపత్యం ఇంగ్లీష్ వారు వచ్చాక కొంచెం తగ్గింది అనవసరంగా. పూర్తిగా చక్కగా అప్పటి నుంచి ఉన్నది సాగితే బ్రహ్మాండంగా ఉంటుంది. ఇది ఆయన బేసిక్ ప్రపోజల్. మొట్టమొదటి దాంట్లో 1925లో హిందూ మహాసభ నుంచి విడిపోయిన తర్వాత ఆయన మొట్టమొదటి దాంట్లో ఆయన పేర్కొన్న దాంట్లో ఇవన్నీ ఉన్నాయి. ఒక ఆత్మ, దాని ప్రధానమైన విధి చాలా మనకు అర్థమవుతుంది. ఏమిటి అంటే ఈ ఐడియాలజికల్ విధానాలు మాట్లాడుతున్నారంటేనే, ఆధ్యాత్మికత గురించి మాట్లాడుతున్నారంటేనే ఆధిపత్య బ్రాహ్మణవాద సంప్రదాయాన్ని ఇంగ్లీషు వారి సమయంలో ఎంతో కొంత దెబ్బతింటే దాన్ని పునరుద్ధరించడమే ఇప్పుడు పని. దానికోసం పెట్టుకున్నారు. అయితే అందువల్లనే చరిత్రలోకి వెళ్ళి చూస్తే మనకి 2వ చాప్టర్ చరిత్ర నిర్మాణ స్వరూపం అనే చాప్టర్లో ఆయన స్పష్టంగా చరిత్రలోకి వెళ్ళి చూశారు ఏం జరిగింది అని. 1925లో అంటే దాదాపు 22 సంవత్సరాల క్రితం, 1947లో స్వతంత్రం, అంటే 25 ఏళ్ల క్రితం సుమారుగా, 23 ఏళ్ళు సుమారుగా ముందు అది ఏర్పడ్డది. స్వతంత్రానికి ముందు స్వతంత్ర పోరాట కాలంలో ఎక్కడా కూడా అది చాలా కీలకమైన ఉద్యమాలు జరిగినాయి. ఖిలాఫత్ ఉద్యమం జరిగింది, విదేశీ వస్తు బహిష్కరణ ఉద్యమం జరిగింది, తర్వాత క్విట్ ఇండియా ఉద్యమం జరిగింది, అనేక ఉద్యమాలు జరిగినాయి. చాలా కీలకమైన, చాలా జాతీయోద్యమ పోరాటాలు అప్పుడు చాలా ఉవ్వెత్తున జరుగుతున్న కాలంలో ఇది ఎక్కడ కూడా ఏ ఉద్యమాలలోనూ ప్రజాపక్షాన నిలబడిన దాఖలాలు లేవు. దీనికి ఆర్ఎస్ఎస్ సంఘం అసలు నిలబడల, అవుట్ రైట్గా వాళ్ళు వ్యతిరేకంగా ఉన్నారు. వాళ్ళది ఎంతసేపటికి ఇందాక చెప్పారే, మనదేమో పాదార్థిక చైతన్యం, అంటే మెటీరియలిస్టిక్ కాన్షియస్నెస్తో కమ్యూనిస్టుల ఆలోచన విధానమో సోషలిస్టుల ఆలోచన విధానమో ఉంటే, కంప్లీట్గా భావవాద దృక్పథంతో పదార్థిక చైతన్యం అనే దాంతో పని లేకుండా ఇది చలనరహితమైన ఆత్మ, ఈ ఆత్మ నిత్యం సత్యం, ఎప్పుడు ఇంతే ఉంటుంది, దీంట్లో మార్పులు లేవు, ఎన్ని లక్షల సంవత్సరాలైనా ఇంతే అనే ఆర్గ్యుమెంట్తో మాట్లాడేటువంటి వాళ్ళు చార్వాకులను వ్యతిరేకించి ఒక ఆధ్యాత్మికత, వేదాంతం, ధర్మశాస్త్రాలు, ఈ భావజాలాన్ని మాత్రమే, మనుస్మృతి, వీటిల్లో ఉండేటువంటి విషయాలను మాత్రమే మాట్లాడుతూ దాని గురించి మాట్లాడేటువంటి చాణక్యుడు, శంకరాచార్యులు, ఈవెన్ తిలక్, ఎంతో కొంతమేరకు గాంధీ, పరస్పర విరుద్ధమైన వివరణలు ఇచ్చే వ్యక్తులు, వీళ్ళందరినీ కూడా వాళ్ళు ఆయా సందర్భాలలో అవసరాన్ని బట్టి కోట్ చేసుకుంటూ వెళుతున్నారు. ఇది ప్రధానంగా మనకు కనపడుతుంది వాళ్ళ దగ్గర. అయితే అంతేకాదు, ఇంకా విశేషం ఏమిటంటే క్విట్ ఇండియా మూమెంట్ కాలంలో క్విట్ ఇండియా మూమెంట్కి వ్యతిరేకంగా పనిచేశారు వీళ్ళు. పిలుపుచ్చారు అవుట్ రైట్గా, మనకు దీంతో పని లేదు, ఇది చాలా పిచ్చి పనులు, దీనివల్ల ఏ ఉపయోగమో జరగదు అని క్విట్ ఇండియా మూమెంట్కి వ్యతిరేకంగా వాళ్ళు కాల్ చేశారు. మీరు ఆశ్చర్యపోతారు, వాళ్ళు అసలు 3 రంగుల జెండానే ఆమోదించలేదు. వాళ్ళు ఎందుకు ఆమోదించలేదంటే, ఒకటేమో ఒక రీజను, కాషాయం అనేది ఒక రీజను. కాషాయమే మన దేశపు జెండా, మన ఆత్మ అని ముందే మాట్లాడాడు కదా 25లోనే వాళ్ళు. గోల్వాల్కర్ దాంట్లో కూడా అది ప్రధానంగా ఉంది. రెండో పాయింట్ ఏంటంటే, అసలు 3 అనేది మంచి సంఖ్య కాదట, సరి సంఖ్య కాదు 3. అసలు ఎవరన్నా 3 కలిసి ఏదైనా పనికి బయలుదేరతారా చెప్పండి? మన దగ్గర సమాజంలో ఉంది అది, ఆ అపనమ్మకం, మూఢనమ్మకం కూడా ఉంది.
అపశకునం, మూడు రంగుల అపశకునం, ఈ దేశం ముందుకు పోదు అటువంటి జెండా ఉంటే అనేది ఒక కారణం. ఈ కారణంతో జెండాను వ్యతిరేకించారు, క్విట్ ఇండియా ఉద్యమాన్ని వ్యతిరేకించారు. ఆ దశలో చాతుర్వర్ణ వ్యవస్థ పాతుకుపోకుండా ఎంతో కొంత బ్రిటిష్ వారి మూలంగా, రాజా రామ్మోహన్ రాయ్ లాంటి వాళ్ళ మూలంగా కొంత సంకరమైందని బాధపడే సమయంలో తిలక్ లాంటి వాడు పర్వాలేదులే ఎంతో కొంత మన తరపున బాగానే మాట్లాడుతున్నాడు అని కొంత సంతోషపడే సమయంలో గాంధీ వచ్చి దళితుల్ని తీసుకురావటం, ముస్లింలని తీసుకురావటం ఉద్యమంలోకి, ఖిలాఫత్ మూమెంట్లో కొంచెం ఆయన అందరినీ లోపలికి లాగటం, ఇవి చాలా చాలా కంపరం పుట్టించినాయి వాళ్ళకి. మామూలు కంపరం కాదు. గాంధీ అనబడేవాడే హిందువులకు శత్రువు అని తీర్మానించుకునేదాకా వెళ్ళారు. నిజానికి కమ్యూనిస్టుల ఆర్గ్యుమెంట్ గాంధీ పట్ల ఏంటంటే ఇతను సాఫ్ట్ హిందుత్వ బోధిస్తున్నాడని. ఆ రోజున మనం ఇప్పటికి ఇంటర్ప్రిట్ చేసినా డెఫినెట్గా హిందూ మతాలలో ఉండేటువంటి భగవద్గీతలో ఉండే టెక్స్ట్ని విపరీతంగా గాంధీ మాట్లాడేవాడు. ఇది ఒక రకమైన సాఫ్ట్ హిందుత్వానే, ఈయన దాన్ని నిలబెట్టడానికే ఈయన కూడా ఉన్నాడు అనేది మనం మాట్లాడుతున్నాం. అంబేద్కర్ కూడా మాట్లాడాడు దాన్ని చాలా క్లియర్గా. కానీ ఆనాటికి ఈ గాంధీయే వాళ్ళకి చాలా శత్రువుగా కనపడ్డాడు. కనపడి ఆఖరికి చంపారు. చంపడానికి కూడా ముందు మీకు తెలుసు, పార్టీషన్ సందర్భంగా పాకిస్తాన్కి ఒక 55 కోట్లు సుమారు రిలీజ్ చేయాలి ఇమ్మీడియట్గా. ఈ ఘర్షణల మూలంగా నెహ్రూ ప్రభుత్వం హోల్డ్ చేసింది. దాన్ని హోల్డ్ చేసేసరికి మీరు విడుదల చేయండి, పాపం వాళ్ళు ఇస్తానని ఎందుకు ఆపుతున్నారు, అప్పటికి ఆయన కలకత్తాలో ముగించుకొని వచ్చి ఇక్కడికి చేరాడు, ఢిల్లీ చేరాడు. ఆయన చేస్తే రేపటి నుంచి పొద్దున్నే నేను ఆమరణ నిరాదీక్ష కూర్చుంటున్నానని నేను అనౌన్స్ చేశాడు. అసలు ఘర్షణలలో ఆర్ఎస్ఎస్ శక్తులు జ్వరబడి దొరికిన ముస్లింలను చంపారు. ఘర్షణల్లో వీళ్ళ పాత్ర ఉంది, నెగిటివ్గా ఉంది వీళ్ళ పాత్ర. ఒకటి అది అవకాశం దొరికింది అనుకున్నారు. కలకత్తా రైట్స్లో వీళ్ళ పాత్ర ఉంది. ఆ 42 నుంచి 47 వరకు జరిగిన అనేక మత ఘర్షణల్లో ఆర్ఎస్ఎస్ పాత్ర ఉంది. ఖచ్చితంగా ముస్లింలను టార్గెట్ చేసుకొని చంపుకుంటూ పోయారు. ఇన్ఫ్యాక్ట్ 1934 ఆ ప్రాంతాలలో ముస్లిం లీగు ఇప్పుడు నేటి పాకిస్తాన్లో ఓడిపోయింది ఎన్నికల్లో. 10 ఏళ్ళు తిరిగేసరికి మళ్ళీ ముస్లిం లీగు బ్రహ్మాండంగా గెలిచే పరిస్థితి వచ్చింది. కారణం ఏంటంటే అనేక రకాలుగా హిందూ మహాసభ ద్వారా కానీ, కాంగ్రెస్ పార్టీలో ఉండే మితవాదుల వల్ల కానీ, ఆర్ఎస్ఎస్ కార్యక్రమాల వల్ల కానీ అటువంటి ఒక ద్వేషపూరితమైన భావం, ముస్లిం లీగ్ కూడా ఒక కారణం, వీటన్నిటి మూలంగా ఒక ద్వేషపూరితమైన భావాన్ని వ్యాపింపజేసి చివరికి ముస్లింలు విడిపోదాం మనకు అక్కర్లేదనే పరిస్థితి తీసుకొచ్చి ఏ దగ్గరైతే ఓడిపోయారో ముస్లిం లీగు సభ్యులు అక్కడే పెద్ద మెజారిటీతో గెలుపొంది అది పాకిస్తాన్లాగా ఓడిపోయే పరిస్థితికి వచ్చింది. ఆ సందర్భంగా డబ్బులు మీరు ఎట్లా ఇస్తారు వాళ్ళకి అని చెప్పేసి బగబగ మండిపోయి గాడ్సే వెళ్ళి కాల్చి చంపాడు. ఇది అతి ప్రధానమైనటువంటి ఒక జాతిపితానికి మనం భావించేటువంటి, ప్రజలు భావించేటువంటి గాంధీని, మహాత్మా అని పిలుచుకునే వ్యక్తిని నిస్సంకోచంగా ఈ అఖండ భారతదేశానికి సంబంధించో లేకపోతే బ్రాహ్మణాధిపత్యపు సమాజాన్ని సృష్టించడంలో అడ్డం పడుతున్నాడనే కారణంతో ఇతన్ని శత్రువుగా భావించి చంపేంత స్థాయికి వాళ్ళు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇవన్నీ చుట్టుకుంటాయేమో మిగతా వాళ్ళకి అని చెప్పేసి ఆయన మావాడు కాదు, ఆర్ఎస్ఎస్ వాడు కాదని అబద్ధం చెప్పారు. ఇటువంటివి హిపోక్రసీ వాళ్ళ దగ్గర ఎప్పుడూ ఉంది. నాథురామ్ గాడ్సే తమ్ముడు గోపాల్ గాడ్సే తర్వాత స్పష్టంగా ఇంటర్వ్యూలో చెప్పాడు, మావాడు ఆర్ఎస్ఎస్ సభ్యుడే, ఆ శాఖవాడే, ఆ హిందూ మహాసభలో తిరిగాడు, ఆర్ఎస్ఎస్లో తిరిగాడు. అవన్నీ వాళ్ళు చెప్పమంటేనే కాల్చాడా అంటే ఆ మాట మాత్రం ఒప్పుకోలే. వాళ్ళెవరు చెప్పక్కర్లా కాల్చమని. ఇన్ని సిద్ధాంతాలు చెప్పాక నేను కాల్చడానికి పాకపోతే నాకు బుద్ధి లేనట్లు, మావాడు సరైన పని చేశాడు కాల్చడానికి అని డిఫెండ్ చేసుకునే పనిలోనే వాళ్ళు మాట్లాడారు దాన్ని. ఈ జెండా గురించి మాట్లాడుతున్నాను కదా, ఈ జెండాని వాళ్ళు ఎప్పటిదాకా ఆమోదించలేదో తెలిస్తే ఆశ్చర్యపోతాం. 2000 సంవత్సరం దాకా, అంటే తిరిగి ఎన్డీఏ గవర్నమెంట్లో వాజ్పేయి ప్రధానమంత్రిగా అధికారంలోకి వచ్చిన దాకా కూడా ఆర్ఎస్ఎస్ ఎక్కడా కూడా ఈ జాతీయ జెండాని ఎగరవేయలేదు. 1947 ఆగస్టు 15 సందర్భంగా వచ్చిన స్వతంత్ర దినోత్సవం కానీ, జనవరి 26 రిపబ్లిక్ డే కానీ, రెండిట్లో ప్రతి ఆఫీస్ ముందు ఎగరేస్తాం మనం. నాగపూర్లో జెండా ఎగరలా. 2000 సంవత్సరంలో ఎగిరింది. మధ్యలో కొంతమంది ఔత్సాహికులైన 2 పిల్లలు నాగపూర్ కేంద్రంలో జ్వరబడి బలవంతంగా ఎక్కి పైకి జెండా ఎగరేశారు. ఎగరేస్తే వాళ్ళిద్దరి మీద కేసులు బుక్ అయితే వాళ్ళు నాకు తెలిసి 5-6 ఏళ్లకు పైన జైల్లో ఉన్నారు.
వాళ్ళ మీద కేసులు పెట్టబడ్డాయి. ఎందుకని? మా ఆఫీసులోకి వచ్చి మీరెవరు జెండా ఎగరేయటానికి, మా 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 ఆస్తుల లోపలికి మీరు జొరబడ్డారు అనే పేరు మీద వాళ్ళ మీద కేసులు పెట్టిన చరిత్ర ఆర్ఎస్ఎస్కు ఉంది. అంటే ఈ దేశపు స్వాతంత్ర పోరాటంలో భాగం కాదు, ఎక్కడా వాళ్ళకు రోల్ లేదు ఎటువంటి పరిస్థితుల్లో కూడా. పైగా వాళ్ళు మాట్లాడేది ఏంటి? మనం జమ్మూ కాశ్మీర్ అనగానే ముస్లింలు అని ఎవరన్నా సానుభూతితో మాట్లాడితే నువ్వు జాతీయవాది కాదా? వెంటనే వస్తున్నారు. ఆఖరికి నిన్న మొన్న మోడీ కూడా ఎవరు మాట్లాడినా అర్బన్ నక్సలైట్లు, కమ్యూనిస్టులు, మీరందరూ తీవ్రవాదులు, మీరు పాకిస్తాన్ గురించి సపోర్ట్ చేస్తే తీవ్రవాది, కొంచెం మంచి మాట మాట్లాడితే, సపోర్ట్ చేయకల్లా మంచి మాట మాట్లాడితే. మరి అసలు జాతీయవాద ఉద్యమంలో పాత్ర లేకుండా ఇంతటి జాతీయవాదం ఎక్కడి నుంచి వచ్చింది వాళ్ళకి అని అంటే, ఒక రచయిత్రి చెప్తుంది, తీస్తా సెతల్వాద్ అని. ఆవిడ ఒక మాట చెప్పింది చాలా క్లియర్గా. వీళ్ళకి ముస్లింల దగ్గరకు వచ్చేసరికేమో 3 రంగుల జెండా చూపిస్తారు వాళ్ళకి, హిందువుల దగ్గరకు వచ్చేసరికి 3 రంగుల జెండా కాదు, కాషాయ జెండా చూపెడతారు. హిందువులకేమో కాషాయ జెండా, ముస్లింల దగ్గరకు వచ్చేసరికేమో 3 రంగుల జెండా చూపెట్టే పద్ధతి వీళ్ళ దగ్గర ఉంది. వీళ్ళ యొక్క 2 నాలుకల ధోరణి, హిపోక్రసీ, జీవితంలో హిపోక్రసీ, మాయమాటలు, ఏదైనా సరే తెగబడి ఎట్లనో కట్ట ఆధిపత్యాన్ని నిలుపుకొని ఈ దోపిడీని కొనసాగించడం కోసం చేసే ప్రయత్నాలు ఇవే ఉన్నాయి అనే దాంట్లో భాగంగా ఆవిడ మాటలు మాట్లాడారు. వాస్తవమే, జాతీయవాదం ఎప్పుడు వస్తుంది? ముస్లింలు అనే విషయంకి వచ్చేసరికి వస్తుంది, మిగతా సందర్భాలలో రాదు. ఇవాళ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ఎందుకు వచ్చింది మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఇది ఇవాళ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది ఇవాళ చూస్తున్నాం, దాని ప్రభావం ఏమిటి అనేది. అనేక మంది ఇవాళ పాపం మేము ఎట్లా రుజువు చేసుకోవాలి అని సెల్స్లో ఉండాల్సిన పరిస్థితికి వచ్చారు. కానీ ఇవాళ అది ఎక్కడి నుంచి ఉంది అని అంటే ఆర్ఎస్ఎస్ భావజాలంలో ఉంది. విదేశీవాదం వేరు, జాతీయవాదం వేరు. ఈ జాతీయవాదానికి కూడా పునాది ఏమిటి అంటే హిందూ మతమే హిందూ జాతీయవాదం. ఇది వాళ్ళ ఫిలాసఫీ. చరిత్రలో వాళ్ళు మనం బాగా అబ్జర్వ్ చేసుకుంటే మనకు కనపడేది ఏంటంటే హిందూ మతమే హిందూ జాతీయవాదం. అదేమిటి? మరి చాలా మతాలు ఉన్నాయి కదా ఇక్కడ, చాలా జాతులు ఉన్నాయి కదా ఇక్కడ అంటే, వచ్చినవాడు ఒకవేళ వస్తే ఉంటే వాడి స్వభావం తెలుసుకొని, వాడి సైజు తెలుసుకొని బాధ్యతగా ఉండాలి. ఉంటే ఇక్కడ మా మాతృభూమికి లొంగి, మా మాతృభూమి యొక్క ఐడియాలజీకి లొంగి మాతో కలిసిపోయి మా పద్ధతులకు అనుగుణంగా ఉంటే ఉండాలి. లేకపోతే తట్టాబుట్ట సర్దుకుని వెళ్ళిపోతే మాకేం అభ్యంతరం లేదు. ఇది ఆర్గ్యుమెంట్. అంతేగాని ద్రవిడులు ఉన్నారు ఇక్కడ, చాలా ఈ తెగల వాళ్ళు, అనార్యులు అంతకుముందున్న వాళ్ళు చాలామంది ఉన్నారు అనేక ప్రాంతాలలో. ఇక బౌద్ధులు, జైనులు, రకరకాల వాళ్ళు, అనేక మతాల వాళ్ళు ఇక్కడ ఉన్నారు, సిక్కులు ఉన్నారు. ఇవన్నీ మాట్లాడరు. ఎట్లా అప్పుడు మాట్లాడితే ఏం చేస్తారంటే చాలా తెలివిగా సిక్కులు హిందువుల్లో ఒక భాగమే, బౌద్ధులు, జైనులు వాళ్ళు కూడా హిందూ నుంచి కొంచెం పక్క జరిగిన వాళ్ళే. వాళ్ళు మారాలా, వాళ్ళు మళ్ళీ గర్వాపసి వెనక్కి రావాలా. ముస్లింలు కూడా గర్వాపసి అయితే అభ్యంతరం లేదు, కానీ ప్రధానంగా ముస్లింలు. ఇతరులు ఎవరు అంటే ముస్లింలు, క్రైస్తవులు, కమ్యూనిస్టులు, ముగ్గురే వాళ్ళకు ప్రధానంగా ఇతరుల దృష్టిలో, వాళ్ళ దృష్టిలో ఉండేది. ఈ ముగ్గురు మాత్రం మన వాళ్ళు కాదు. ఇది బై అదర్ తాము ఐడెంటిఫై చేసుకునే ఒక పద్ధతి వాళ్ళ దగ్గర ఉంది. ఈవెన్ ఇండియా, భరతవర్షం, భారతావని అనే పేర్లు కూడా సరిగ్గా వాళ్ళకు వాడతారు అప్పుడప్పుడు. భరతఖండం, భరతమాత అంటుంటారు, కానీ ప్రధానంగా వాళ్ళకి హిందూ అనే పదం బాగా ఇష్టం. ఎందుకంటే మతంతో ఐడెంటిఫై చేయవచ్చు దాన్ని. ఇది వాళ్ళకు బాగా ఇష్టమైనటువంటి వ్యవహారం. అందుకని ఈ మొత్తం దాన్ని కూడా ఆయన చాలా బ్రహ్మాండంగా చెప్పుకుంటూ వచ్చాడు. ఇది బహుజన వర్గాలను దూరంగా ఉంచటం అయితే ఏమిటి, అగ్ర కులస్తుల దోపిడీని కాపాడటం అయితే ఏమిటి, ఇవన్నీ చేయటంలో, ఈ బలమైనటువంటి హిందూ జాతీయవాదాన్ని ప్రొజెక్ట్ చేయటంలో వాళ్ళకి ఆదర్శం ఎవరు అనంటే హిట్లరు, జర్మనీలో ఉన్న హిట్లరు, ముసోలిని, ఇటువంటి జపాన్లో ఉండేటువంటి ఫాసిస్ట్ శక్తులు, వీళ్ళు బాగా ఆదర్శం ఆ రోజున. వాళ్ళని పొగుడుతూ అనేక సందర్భాలలో మెచ్చుకుంటూ రాసిన వాక్యాలు మనకు కనపడతాయి. అసలు హిట్లర్ని పొగుడుతూ రాసిన గోల్వాల్కర్ రాసిన వాక్యాలు మనం చూడటానికి చాలా కనపడతాయి. ఎటువంటి స్ట్రాంగ్ నేషన్ ఆయన తయారు చేశాడు, అట్లా ఉండాలి జాతి అంటే అనేటువంటి పద్ధతిలో మాట్లాడతారు. అందుకనే ఒకలాంటి మిలిటరీ డ్రిల్స్ చేస్తూ ఉంటారు వాళ్ళు ఈ ఆర్ఎస్ఎస్ సభల్లో కూడా.
నిక్కర్లు వేసుకొని కర్రలు పట్టుకొని ఆయుధాలు ధరించడం నిజంగా అయితే మిగతా వాళ్ళకి సంబంధం లేదు, చేయకూడదు. కానీ అది ఎసెన్షియల్ ఇంగ్రీడియంట్ ఆఫ్ అవర్ హిందూ రిలీజియన్, హిందూ మతానికి అవసరమైన ఒక ఆలంబనగా దాన్ని చూపిస్తున్నారు ఆర్ఎస్ఎస్ శాఖలలో కర్ర పట్టుకోవటాన్ని. కానీ ఒక ముస్లిం గర్ల్ హిజాబ్ ధరిస్తే మాత్రం అది ఆమె ఒంటికి సంబంధించినంత వరకు నిజంగా ఉండాల్సినంతటి ఎసెన్షియల్ అవసరమైన ఎలిమెంట్ ఏం కాదు అని మాట్లాడుతున్నారు. ఇది వారి హిపోక్రసీకి, డబుల్ స్టాండర్డ్స్కి ఎగ్జాంపుల్గా మన కళ్ళ ముందు కనపడుతుంది ఇవాళ. అంతేకాదు, గోల్వల్కర్ ఒక ఎగ్జాంపుల్ని కోట్ చేశాడు. దాంట్లో ఒక బ్రిటిష్ అధికారి ఒక బంట్రోతు, ఇద్దరు రోడ్డు మీద వస్తున్నారు. ఆ బంట్రోతు బ్రాహ్మడు. ఈ బ్రిటిష్ అధికారి కింద పనిచేసే ఇంకొక సహాయకుడు, అంటే జూనియర్ ఆఫీసర్, సబార్డినేట్. ఈ సబార్డినేట్ ఎదురొచ్చినప్పుడు బ్రిటిష్ అధికారితో కరచాలనం చేశాడు, హ్యాండ్ షేక్ ఇచ్చాడు. హౌ ఆర్ యూ అంటే హౌ ఆర్ యూ అనుకున్నారు. ఆ తర్వాత బ్రాహ్మణ బంట్రోతును చూసి తన తలపాగా తీసి పక్కకు పెట్టి నమస్కారం, కాళ్ళ మీద పడి నమస్కారం చేశాడు. అదేంటయా, నేను సీనియర్ ఆఫీసర్ని, నువ్వు నాకేమో మీరు షేక్ హ్యాండ్ ఇచ్చావు, ఆయనకేమో తలపాగా తీసి వంగి దండం పెడుతున్నావు, ఏమిటి అని అడిగితే, నువ్వు కేవలం పై అధికారి మాత్రమే, కానీ నా సమాజంలో ఈయన అగ్రస్థానంలో ఉన్నాడు, అగ్రకులస్తుడు, ఆయనకు ఆ గౌరవం నేను ఇచ్చి తీరాలి. ఎవరైనా బ్రాహ్మడు. ఇది ఒక అద్భుతమైన భారతీయ సామాజిక ధర్మానికి సంబంధించినటువంటి ఒక ఎగ్జాంపుల్గా గోల్వల్కర్ మాట్లాడాడు. ఇది మనకు పుస్తకంలో కనపడుతుంది స్పష్టంగా. అది ఈ క్రమంలో ఈ ఆర్యులుగా తాము ఇక్కడికి వచ్చామని, తాము కూడా ఎక్కడి నుంచో చోట నుంచి వచ్చామని, అంతకుముందే అనార్యులు ఇక్కడ ఉన్నారని, వారికి అంతకంటే పెద్ద నాగరికత ఉందని, వారికి దేవతలు అందరూ ఉన్నారని, ఇవన్నీ మర్చిపోయారు వాళ్ళు. మర్చిపోవడమే కాదు, ఆ దేవతలని వీళ్ళు క్లెయిమ్ చేసుకోవడం మొదలుపెట్టారు, అప్రాప్రియేట్ చేసుకోవడం మొదలుపెట్టారు. నిజానికి మనకు కనపడుతుంది ఇవాళ లైవ్ ఎగ్జాంపుల్ మనకు చూస్తే మేడారం జాతర ఉందనుకోండి, మనది సమ్మక్క సారక్క. మనం ఏమనుకుంటాం, వాళ్ళని ఆదివాసీ ఒక దేవతల కింద భావిస్తాం. ఎప్పుడొకప్పుడు జీవించిన సందర్భంగా వారికి ఒక చరిత్ర, అన్యాయం జరిగిందనో మాట్లాడతాం మనం. నెమ్మదిగా ఇప్పుడు చూస్తే మీరు అక్కడికి బ్రాహ్మణ పురోహితులు చేరారు. రకరకాల క్రతువులు మొదలైనవి. అంతకుముందు లేవు ఆ క్రతువులన్నీ. మీరు అట్లా గమనిస్తే చాలా దేవాలయాలు, శ్రీశైలం కానీ, లార్డ్ వెంకటేశ్వర స్వామి దేవాలయం కానీ, ఇవన్నీ గతంలో ట్రైబల్ గాడ్స్గా ఉండి క్రమక్రమంగా పూరి జగన్నాథ టెంపుల్ కూడా క్రమక్రమంగా హిందూ మతం పెంచుకుంటూ పోయే క్రమంలో, వ్యాపింపజేసుకుంటూ పోయే క్రమంలో పురోహిత వర్గం దిగబడి అక్కడికి అనేక క్రతువులు మొదలుపెట్టి అప్రాప్రియేట్ చేశారు. అనేక ఇతర మతాలని అప్రాప్రియేట్ చేసుకున్నారు, ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్ళారు. ఇప్పుడు ఏమంటున్నారు, అసలు మేము మొదటి మూలవాసులం మేమే, ఇక్కడికి మేము వచ్చాం అని అంటూ అసలు ద్రావిడులను కూడా లెక్క చేసే పరిస్థితి లేదు. వీళ్ళు ఓడిపోయిన బాపతగాళ్ళు అనే పద్ధతిలో తీసిపారేసే వ్యవహారం వాళ్ళ దగ్గర ఉంది. దేవతలని గుడుల్లో బంధించారు. పూజారి వర్గం అనేది కంట్రోల్లో తీసుకుంది. ఈ పూజారి వర్గం అనే కంట్రోల్లో తీసుకోవటం దాని గురించే పురోహిత వర్గం అని చెప్పేసి చాలా క్లియర్గా ఆయన మాట్లాడారు. అయితే ఈ క్రమంలో గోపాల్ గణేష్ అగార్కర్, అట్లాగే ఎస్ఎం జోషి, ఇటువంటి కొంతమంది చరిత్రని సరియైన కోణంలో నిర్వచించే పని చేశారు అని చెబుతూనే సంహౌ వీళ్ళ ఆధిపత్యాన్ని గురించి చెక్ చేయటంలో ఈ దేశంలో సోషలిస్టులు, కమ్యూనిస్టులు విఫలమయ్యారు అనేటువంటి ఒక విమర్శ కూడా ఆయన వీళ్ళ మీద పెడుతూ భారతదేశంలో అణగారిన వర్గాలు తమ శత్రువుని గుర్తించలేకపోవడం ఒక పచ్చి నిజం అనే మాట కూడా మాట్లాడాడు. ఆ క్రమంలోనే మనకి ఇంకొక రిలేటెడ్ ఎగ్జాంపుల్, ఈ పుస్తకంలో కోట్ చేయబడ్డ ఎగ్జాంపుల్ ఇప్పటికీ జరుగుతున్నది మీకు చెప్పాలన్నది నాకు. భీమా కోరెగాం ఇన్సిడెంట్. భీమా కోరెగాం అని మనకి మహారాష్ట్రలో జరుగుతున్న అది ఎప్పుడో పీష్వాల కాలం నాడు బ్రాహ్మణ పీష్వాలకి బ్రిటిష్ వారికి జరిగిన యుద్ధంలో దళితులు మొత్తం కూడా బ్రిటిష్ వారి పక్కన ఉన్నారు. ప్రధానంగా పీష్వాల అణిచివేతకు వ్యతిరేకంగా దళితులు ఇటు పక్క చేరారు. ఆ యుద్ధం జరిగింది. పీష్వాలు ఓడిపోయారు, బ్రాహ్మణ వర్గం ఓడిపోయింది. అక్కడ ఒక విజయస్తంభాన్ని కట్టారు.
ఆ విజయస్తంభం ఇది గొప్ప విజయస్తంభం, ఈ స్తంభం బ్రాహ్మణులపై దళితులు సాధించిన విజయం అని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అన్నాడు. అప్పటి నుంచి ఏటేటా ప్రతి సంవత్సరం ఆ రోజున అక్కడ ఒక చిన్న ఉత్సవం లాంటిది జరగటం, సభ లాంటిది జరగటం జరుగుతోంది. ప్రభుత్వం ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ భీమా కోరెగాంలో ఒక సభ జరుగుతుంటే, అంటే ఈ శతాబ్దాల లాంటి ఒకలాంటి అవమానాన్ని భరించలేక ఇప్పుడు మళ్ళీ ఆ భీమా కోరెగాం ఇన్సిడెంట్ మీద ఆధారపడి పెద్ద కుట్ర కేసు బనాయించారు. ఆ కుట్ర కేసులో మనకు తెలిసి అనేక మంది మేధావులు, మన దగ్గర తెలుగు వాళ్ళలో ఒకడున్నాడు, వరవరరావు గారు ఉన్నాడు, సుధా భరద్వాజ్ అని ఒక లాయర్ ఉన్నాడు, స్టాన్ స్వామి అని ఒరిస్సాలో చనిపోయాడు పాపం జైల్లోనే, ఆయన ఉన్నాడు. అట్లా గౌతమ్ సావంగ్, తేల్దుంబే, వీళ్ళందరూ చాలామంది మేధావులని ఈ భీమా కోరెగాం కేసులోనే. అంటే బ్రాహ్మణ పేష్వాలకు వ్యతిరేకంగా దళితులు యుద్ధం చేస్తారా అనేది చాలా కసి. బిఆర్ అంబేద్కర్ని కూడా తునుమాడారు వాళ్ళు. నీకు పని లేదా, సమాజాన్ని చిలుస్తావా, ఇట్లా దళితుల్ని పొగుడుతూ నువ్వు ఆ భీమా కోరెగాం దగ్గర నిలబడి మాట్లాడతావా అని అంబేద్కర్ని కూడా క్రిటిసైజ్ చేసిన సందర్భాలు వీళ్ళకున్నాయి. దేవరస్కి కానీ, ఆ తర్వాత వచ్చిన వాళ్ళకి కానీ, గోల్వాల్కర్కి కానీ, వీళ్ళందరూ విమర్శలు పెట్టిన వాళ్ళే ఆ రకంగా. అంతేకాదు, ఇన్ఫ్యాక్ట్ ఈ బుద్ధులు, జైనులు వీళ్ళ మీద కూడా వీళ్ళ పెద్ద ఎత్తున హిందూ మతం వైపు దాడులు చేశారు వీళ్ళు. ఇవాళ మనం రామానుజాచార్య విగ్రహం పెడుతున్నారు, సమతామూర్తి అంటున్నారు. ఈ సమతామూర్తి చాలామంది జైనుల్ని చంపించిన దాఖలాలు ఉన్నాయి గతంలో. అది స్పష్టంగా కనపడుతుంది మనకి. ఈ పుస్తకంలో ఆ వర్ణన రాసి ఉంది. 1925లో రాసిన పుస్తకం, 1978లో రాసిన పుస్తకంలో ఆ క్లియర్గా మాట ఉంది. మనమేమో ఇక్కడ అసలు ఈ సమతామూర్తికి తిరుగులేదని ఆఖరికి విప్లవ త్రిదండి గద్దర్ కూడా పోయి పాటలు పాడుతున్నాడు ఇవాళ. అంతే, విప్లవ త్రిదండి స్వాముల వారు, గద్దర్ స్వాముల వారు. ఇట్లా ఈ పరిస్థితి మనకు కనపడతా ఉంది ఇవాళ. అందుకని ఈ ఆధ్యాత్మికత అనేది కూడా ఒక మానసిక శాస్త్రం ఎక్కడైతే ఆగిపోతుందో అక్కడి నుంచి ఆధ్యాత్మికత అనేది ప్రారంభమవుతుంది. నిజానికి ఈ ఆధ్యాత్మికతతో కూడా ఈ ఆర్ఎస్ఎస్ గ్రూప్కి ఏం పని లేదు. వాళ్ళ పని అంతా కూడా ఈ చాతుర్వర్ణ వ్యవస్థ నిలబడాలి, కులాలు నిలబడాలి, బ్రాహ్మణుల యొక్క ఆధిపత్యం నిలబడాలి. ఒకప్పుడు అగ్ని ప్రధానంగా సాగేటువంటి అన్ని క్రతువులు, యజ్ఞాలు ప్రధానంగా, ఆ యజ్ఞాల రోజులలో ఒక బ్రహ్మాండమైన బంగారు దినాలు మేము అనుభవించాము, గొప్ప దినాలు. ఆ రోజున ఆవులు తీసుకొచ్చి ఇవ్వాలి. ఆవులే ఆస్తి. ఆ రోజున మార్కపు విలువగా కలిగిన సంపద ఆవులు. ఒక యజ్ఞం చేస్తే రాజు 1000 ఆవులు, 2000 ఆవులు, 3000 ఆవులు బ్రాహ్మణులకు ఇచ్చేయాలి. ఆఖరికి శివాజీ తను అధికారంలోకి వచ్చే రోజున కూడా ఈ పని చేయాల్సి వచ్చింది. అసలు నువ్వు క్షత్రియుడు కాబట్టి నువ్వు శూద్రుడు అనే పరిస్థితుల్లో ఆర్గ్యుమెంట్ వస్తే మళ్ళీ దాన్ని ఆయన ఏదో కౌంటర్ చేసుకోవడానికి బ్రాహ్మణుని పిలిచి వాళ్ళకి పెద్ద ఎత్తున డబ్బులు, ఆవులు పంపిణీ చేస్తే కానీ ఆయన్ని సింహాసనం మీద కూర్చొని లేదు బ్రాహ్మణులు. ఇటువంటి పరిస్థితి ఆ బ్రాహ్మణ వర్గానికి ఉంది. ఆ బ్రాహ్మణ వర్గం యొక్క భావజాలంతో దానిని పర్మనెంట్గా సాగించేందుకు వీలుగా వీళ్ళు ఈ మతము, హిందూ మతము ఒకటే దేశం అనేటువంటి మాట్లాడుతున్నారు. కానీ నిజానికి వాళ్ళకేమి ఆధ్యాత్మికత మీద మోజు లేదు, లేకపోతే ఇంకో దాని మీద మోజు లేదు. దానికోసం దేశం కావాలి. దేశం ఎందుకు కావాలి? దానికోసం కావాలి. కాబట్టి ఏం కావాలి? డెమోక్రసీ లాంటి మాటలు అస్సలు ఇష్టం లేదు వాళ్ళకి. ప్రజాస్వామ్యం అనే మాటే ఇష్టం లేదు. మెజారిటీ మైనారిటీ ఏంటి? ఇది కూడా సరైనది కాదు. ఆర్ఎస్ఎస్లో ఎన్నికలు జరుగుతాయి అనుకుంటున్నారా? ఎన్నికలు ఎప్పుడు జరగవు ఆర్ఎస్ఎస్లో. విచిత్రం ఏంటంటే ఇంత పెద్ద శాఖ, మరి నెక్స్ట్ ఎవడు ఉండాలా? సరసంఘ ప్రచారక ఎవడు ఉండాలా? ఇప్పుడున్నోడు చెప్పిపోతాడు. అన్ని ఆశ్రమాల్లో ప్రజెంట్ స్వామి తన జూనియర్ స్వామిని నామినేట్ చేసిపోయినట్టు ఇప్పుడున్న ఆయన ఎడ్గేవారు పోయి గోల్వాల్కర్ పోయి దేవరాజు పోయి ఇంకొక ఆయన, ఇప్పుడు ఇంకొక ఆయన, వరుస అదే. నెక్స్ట్ ఆయన ఎవరు ఉండాలో ఈయన చెబుతుడు అంతే. ఇది ఇట్లా పరిపాలన చేయాలి. ఆలిగార్కి ఉన్నతులు కొద్దిమంది అయినా సరే వాళ్ళకు తెలుసు విషయాలు. అందరూ వచ్చి ఓట్లు వేయటం ఏంటి? అసలు అందరూ వచ్చి ఎన్నుకోవటం ఏంటి? ఈ డెమోక్రసీ అనేదే తప్పు, ఇది సరైన భావన కాదు అనే పద్ధతిలో వాళ్ళ ఆర్గ్యుమెంట్లు ఉన్నాయి. అందుకని దాన్ని కూడా వాళ్ళు చాలా తీవ్రంగా వ్యతిరేకించారు. పైగా క్రైస్తవుల మీద ఏమో పెద్ద ఎత్తున కంప్లైంట్ పెడతారు వాళ్ళు. క్రైస్తవులు రాజ్యాధికారంలో జోక్యం చేసుకున్నారు, మేము చూడండి మేము ఎటువంటి రాజ్యాధికారం కోసం తాపత్రయపడం అంటారు. ఉత్తాబద్ధం అంతా. కంప్లీట్గా బ్రాహ్మణ వర్గం ఎంత ఆధిపత్యంలో ఉందో అన్ని పార్టీలలో మనకు తెలుసు స్పష్టంగా. అధికారుల్లో ఎంత శాతం ఉన్నారు, రాజకీయ పార్టీల్లో ఎంత శాతం ఉన్నారు. బ్రాహ్మణులు కాకపోయి ఉంటే ఒకవేళ బ్రాహ్మణ భావజాలాన్ని పూర్తిగా ఆకలింపు చేసుకునే మనిషి అయినా అయి ఉంటాడు ఖచ్చితంగా. ఆ భావజాలాన్ని అమలు చేయడానికి చూసే మనిషే ఉంటాడు. కానీ
ఎంతసేపటికి దళితులనో లేకపోతే బహుజనులనో లేకపోతే అణగారిన వర్గాలనో వీళ్ళ తరపున మాట్లాడే మనుషుల్ని పై స్థాయిలో ఎక్కడ కూడా నిలబడనియని ఒక సంస్కృతిని వాళ్ళు పెంచి పోషించుకుంటూ వచ్చారు. ఇప్పుడు శంకరాచార్యుడు ఆ తర్వాత కాలంలో చేసిన పని అదే. చాలా ఖచ్చితంగా వేదాలు అపౌరుషేయాలు అది ఎవరు చదవడానికి వీల్లేదన్నాడు. చెవుల్లో సీసం పోశారు ఇతరులు చదివితే. దళితులకు ఆలయ ప్రవేశం నిషేధించారు. ఇన్ని పనులు చేస్తూ ఒక పక్కన మళ్ళీ మేము బ్రాహ్మణ వర్గం ఉన్నత వర్గం మేము ఇట్లానే కొనసాగాలనటం. ఆఖరికి చిన్నజీయర్ కూడా అదే మాట్లాడాడు కదా మొన్న. కులాలు ఉండాల్సిందే, కులాలు పోవాలనటం తప్పు, మహాపరాధం, కులాలు అట్లే ఉండాలా, ఎవరి పని వాళ్ళు చేయాలా. చక్కగా ఇప్పుడు చూడండి మా దగ్గర ఎంత బ్రహ్మాండంగా పనిచేస్తున్నామో. ఆవులు మేసేవాడు మేపి పాలిస్తే నెయ్యి ఇస్తే తీసుకొచ్చి నేను ఇక్కడ యజ్ఞం చేస్తున్నాను. కొంతమంది హాయిగా వచ్చి దర్జీలు వచ్చి గుడ్లు కడుతుంటే మేమందరం ఇక్కడ టెంట్లు వేసుకున్నాము. మా బట్టలందరూ చక్కగా చాకల వాళ్ళు ఉతుకుతున్నారు. నేను వచ్చి అక్కడ యజ్ఞం చేస్తున్నాను, అందరం కలిసే ఉంటున్నాం కదా అని చిన్నజీరు మాట్లాడుతున్నాడు. ఈ వ్యవస్థే వాళ్ళు కోరుకునే వ్యవస్థ ఎప్పటికీ. ఈ వ్యవస్థ పదిలంగా ఉండటానికి రాజకీయాల్లోకి అవసరమైతే వస్తారు, ఇష్టమైనప్పుడు రాజకీయాల్లోకి వస్తారు, లేనప్పుడు మాకు రాజకీయాలు లేవు అంటారు. ఇష్టమైనప్పుడు మాది కల్చరల్ ఆర్గనైజేషన్ అంటారు, లేకపోతే మాకు ఇది కూడా లేదు, మాదంతా దేశ సేవ అని మాట్లాడతారు. అట్లా కాలానుగుణంగా అవసరాలకు అనుగుణంగా తమను తాము టకటక ఓసావెలిలాగా మార్చుకుంటూ ఎటు జరబడే పద్ధతిలో అది పెరుగుతూ పోయింది. ఆ పెరుగుతూ పోవడంలో భాగంగానే ఇవాళ అసలు వాళ్ళకి రాజ్యాంగం అంటే ఇష్టం లేదు. చాలా క్లియర్ రిజల్యూషన్ ఉంది వాళ్ళది. ఆర్ఎస్ఎస్ది ఒక రిజల్యూషనే ఉంది, మనుస్మృతినే రాజ్యాంగంగా చేయండి అని తీర్మానం చేసి పెట్టుకున్నారు వాళ్ళు. మరి మనుస్మృతిని రాజ్యాంగం చేస్తే ఈ సమాజంలో అసలు మనం రామ్నాథ్ కోవింద్ వాళ్ళ ప్రెసిడెంట్ అయ్యేవాడా? రామ్నాథ్ కోవింద్ ప్రెసిడెంట్ కాడు మనుస్మృతి ప్రకారం. ఆయన చక్కగా ఎక్కడో చెప్పులు మోస్తా కనపడాలి మనకి. బ్రహ్మాండంగా ఇటువంటి పద్ధతిలో బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం అంటే గౌరవం లేదు, జెండా అంటే గౌరవం లేదు, జాతీయోద్యమమే ఇష్టం లేదు. ఇవాళ వాళ్ళు రివర్స్లో వచ్చి బ్రహ్మాండంగా వ్యతిరేకంగా హిందూ నేషనలిజం, భారత జాతీయవాదం, దీనిని మించింది లేదు, దీనికి వ్యతిరేకంగా ఎవడు మాట్లాడినా మీరు ఈ దేశంలో ఉండదు, వెళ్ళిపోండి, ఈ దేశంలో మేమే హిందువులమే ఉండాలి, అందుకే సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ తీసుకొస్తున్నాం, మిగతా వాళ్ళు ఉండండి కానీ సెకండరీ సిటిజన్గా ఉండండి అనే స్థాయిలో కమాండ్ చేసే పరిస్థితికి వచ్చారు. కమ్యూనిస్టులు ఎంత కొద్దిమంది ఉన్నా వాళ్ళకి విపరీతమైన భయం, కోపం కమ్యూనిస్టులు అంటే. వీళ్ళు ఉండటానికి వీల్లేదు, ఎందుకంటే వీరు సమానత్వం గురించి మాట్లాడతారు, వీళ్ళు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడతారు, వీరు స్త్రీలకి సమాన హక్కుల గురించి మాట్లాడతారు. ఇంకొక మోస్ట్ ప్యాథటిక్ థింగ్ ఏంటంటే ఆర్ఎస్ఎస్లో ఇన్నేళ్లలో ఒక్క స్త్రీ కూడా లేదు, ఉండదు, స్త్రీలు రారు అసలు ఆర్ఎస్ఎస్ సంఘంలో. ఇప్పుడు బాగా పోరగా ఈ మధ్యకాలంలో ఏదో దుర్గా విమోచన సమితి అని ఏదో ఒకటి చిన్న పేరు పెట్టి కొంతమందిని అందులో ఆర్గనైజ్ చేస్తున్నారు. కానీ ఈ 2000 దాటిన తర్వాత మొన్నటిదాకా ఏ స్త్రీ కూడా బయటికి రావడానికి వీల్లేదనేది ఆర్గ్యుమెంటు. స్త్రీకి ఎందుకండి ఇన్ని పనులు, ఇంట్లో ఉండమనండి అని మాట్లాడతారు. ఇది ఆర్గ్యుమెంట్. మీరు సాక్షి మహారాజ్ మాట్లాడినదే మాట్లాడతాడు, ఆమె ప్రజ్ఞాభారతి మాట్లాడినదే మాట్లాడుతుంది, ప్రజ్ఞాసింగ్ ఆవిడ మాట్లాడినదే మాట్లాడుతుంది. వీళ్ళందరూ ఎవరు మాట్లాడినా స్త్రీ స్థానం అవసరం లేదు, స్త్రీ దుస్తులు చాలా ప్రమాదకరం, ఆమె ఇట్లా వేసుకోబట్టే మగవాడికి కోరికలు కలుగుతున్నాయి, అసలు ఆమె బయటకు వచ్చి పనిచేయాల్సిన అవసరం ఏంటి, ఇంట్లో ఉండాలి, ఇటువంటి భావజాలంతో ఉన్నారు. మనువాద భావజాలం అంటామే, ఆ భావజాలంతో ఇప్పటికీ ఉన్నారు వాళ్ళందరూ ఎక్కడ ఏమీ వాళ్ళు పెద్దగా మార్చుకున్నదేం లేదు. టెక్నాలజీని వాడుకుంటారు. రామానుజాచార్యులు కూడా ఇన్ని మాట్లాడే ఆయన వెంటనే టీకా వేయించుకుంటాడు, వ్యాక్సిన్ వెంటనే వేయించుకుంటాడు, బ్రహ్మాండంగా సెల్ ఫోన్ వాడతాడు, వెహికల్ వాడతాడు, పాశ్చాత్య దేశాల పెద్ద మాస్క్ పెడతాడు, పాశ్చాత్య దేశాల టెక్నాలజీ కావాలా, కానీ భావజాలం మాత్రం ఇది మేము చెప్పేదే ఉండాలి, అది సమానత్వం, అందరం సమానంగా ఉందాం, అందరం బాగా పెరుగుదాం, ప్రతి మనిషికి తిండి కూడు గుడ్డగా, ఈ భావాలు వద్దు. ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ ఉంటే బ్రాహ్మణులం మేము యజ్ఞాలు చేసుకుంటూ హాయిగా మీకు తెలియని మంత్రాలు చదువుకుంటూ మీరు ఆస్తులు మా దేశకొచ్చి ఇస్తుంటే మేము బతుకుతాం. ఇది మా సమాజంలో జరగాల్సిన పని. అది కుల వ్యవస్థలో అదే, రాజ్య వ్యవస్థలో అదే. రాజ్య వ్యవస్థలో కూడా ఆయన సలహాదారుడిగా ఉంటాడు, క్షత్రియుడిని శాసించే పరిస్థితిలో ఉంటాడు. దాదాపుగా అవసరమైతే క్షత్రియుడిగా ఆయనే మారతాడు, లేదంటే క్షత్రియుడికి సలహాలు ఇచ్చే స్థితిలో ఉంటాడు. ఇట్లా ఈ వ్యవస్థ కొనసాగాలి, ఇదే వసుదైక కుటుంబం అనే నినాదం, అఖండ భారతం ఇట్లనే రావాలి అనే పద్ధతిలో మాట్లాడతారు.
మరి నిజంగానే ఏమైనా గొప్ప బలశాలురు, గొప్ప త్యాగాలు చేశారా వీళ్ళంటే అతి దరిద్రమైన వ్యవహారం మనకి వీర సావర్కర్ ఉదాహరణ. వీర సావర్కర్ గురించి వెంకయ్యనాయుడు ఇప్పుడు మాట్లాడుతూ అబ్బో అంతకంటే గొప్ప దేశభక్తుడిని చూడలేదన్నాడు. ఈవెన్ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్కి ఎయిర్పోర్ట్కి వీర సావర్కర్ ఎయిర్పోర్ట్ అని పేరు పెట్టారు వీళ్ళు. అదే ఎయిర్పోర్ట్లో చాలామంది పాపం అండమాన్ అండ్ నికోబార్ ద్వీపాలలో ఒంటరి సెల్స్లో పడి జీవితాలు పోగొట్టుకున్న చాలామంది ఫ్రీడమ్ ఫైటర్స్ ఉన్నారు. వీర సావర్కర్ ఆ జైల్లో పెడితే బ్రిటిష్ వారికి మెర్సీ పిటిషన్ రాసుకున్నాడు. క్లియర్గా ఇవాళ చరిత్రలో కనపడుతున్నాయి అవి. అయ్యా మీరు నన్ను వదిలిపెడితే నేను పొరపాటును కూడా స్వతంత్రోద్యమంలో పాల్గొనను, పైగా యువకులందరినీ బ్రిటిష్ వారి ప్రభుత్వానికి అనుగుణంగా తయారు చేసే బాధ్యత నాది, నేను మీకోసం అనుకూలంగా పనిచేస్తాను, ఒక విధేయంగా ఉంటాను అని వీర సావర్కర్ లెటర్ రాసుకొని క్షమాభిక్ష తీసుకొని జైల్లోంచి బయటపడి వాడు ఆ పని చేస్తే ఆయనేమో దేశభక్తుడు, ఆయన పేరేమో వీళ్ళు జైళ్ళకి పెడతారు. నిజమైన దేశభక్తులేమో అక్కర్లేదు. నెహ్రూ సర్దార్ పటేల్ మధ్య ఏదో పెద్ద విభేదాలు ఉన్నట్టు మాట్లాడతారు. నిజానికి సర్దార్ పటేల్ ఆర్ఎస్ఎస్ని బ్యాన్ చేసిన వాళ్ళలో సర్దార్ పటేల్ ఉన్నాడు. ఆ సర్దార్ పటేల్ ఆర్ఎస్ఎస్ని మీరు మీ విధానాలు మార్చుకోకపోతే మీరు ఎన్నటికీ బాగుపడరని ఆయన రాసిన లెటర్లు ఉన్నాయి. సర్దార్ పటేల్ రాసిన లెటర్లు క్లియర్గా ఉన్నాయి. కాకపోతే ఎక్కడో ఒక చోట వీళ్ళు ఈ అగ్రకులాలకు సంబంధించినటువంటి వాసనలతో ఉండి ఎంతో కొంత సేవ చేస్తున్నామని ప్రొజెక్ట్ చేసుకుంటుంటే అప్పుడప్పుడు కొంచెం ఆయన కరిగేవాడు. నెహ్రూ ఏమో పూర్తిగా సెక్యులర్ ధోరణిలో బోల్షివిక్ రెవల్యూషన్ భావనలతో కొంత ఉండటం మూలంగా ఆయన, గాంధీ ఏమో దళితుల్ని వీళ్ళందరినీ రాజకీయాల్లోకి పట్టుకొస్తున్నాడని ఈయన, వీళ్ళిద్దరేమో ప్రధానంగా శత్రువులుగా వాళ్ళు భావించుకున్నారు. గాంధీజీ శత్రుత్వం ముగిసింది వాళ్ళకి, ఎందుకంటే చంపేశారు, అయిపోయింది. నెహ్రూతో ముగిలా ఇంకా, ఎందుకంటే ఆయన తాలూకు వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఇప్పటికీ నెహ్రూ లెగసీ మీద యుద్ధం చేస్తూనే ఉంటారు. ఈ దేశం చాలా కష్టపడి సాధించుకున్నటువంటి స్వతంత్రం కావచ్చు, రాజ్యాంగం కావచ్చు, సమత్వ భావన కావచ్చు, పోరాటాల రూపంలో తెచ్చుకున్న విజయాలు కావచ్చు, వీటన్నిటినీ క్రమక్రమంగా వదిలించి వేల ఏళ్ల నాటి పాత చాతుర్వర్ణ వ్యవస్థలో భాగంగా బ్రాహ్మణ హిందూ కులాధిపత్యాన్ని సమాజం మీద నిలబెట్టే ఒక ప్రయత్నం చేయటం అనే లక్ష్యంతో నడుస్తున్న సంఘం ఆర్ఎస్ఎస్ సంఘం. ఇది మనం అర్థం చేసుకోవాలి. దాని దిశగానే ఇది ఆ పార్టీలను నడిపిస్తుంది కంప్లీట్గా. నడిపించినప్పుడు మనం బీజేపీని ఓడించాలి అని అంటే ముందు ఆర్ఎస్ఎస్ భావజాలంతో మీరు పోటీ పడాలి. అది లేకుండా మీరు ఆ పని చేయలేరు. బీజేపీ తన యొక్క శక్తి మొత్తాన్ని ఎక్కడి నుంచి లాక్కుంటోందంటే ఈ భావజాలం నుంచి లాక్కుంటోంది. లాక్కొని ఈ దేశపు యువతలో అది ఎక్కిస్తుంది నెమ్మదిగా. సోషల్ మీడియా గురించి ఇందాక ఒక మాట చెప్పారు సార్. అన్ని రాజకీయ పార్టీల కంటే సోషల్ మీడియాలో అతి చురుగ్గా ఉన్న పార్టీ భారతీయ జనతా పార్టీ. మరి సోషల్ మీడియా మరి ఫోన్లు ఏమి భారతీయులు కనిపెట్టలా, అయినా సరే వాళ్ళకి అక్కడేమీ అభ్యంతరం లేదు, వాడుకోవటంలో బ్రహ్మాండంగా వాడుకుంటారు. ఆయామెట్రాల్ అనే బుక్లో ఆవిడ ఒక రచయిత్రి చెప్పింది నిన్న మొన్న, స్వాతి చతుర్వేది. దాన్నే కేసీఆర్ కూడా అందరికి చూపెట్టాడు. 1995లో సోషల్ మీడియాలో ఎంటర్ అయ్యారు వాళ్ళు, 95లో ఎంటర్ అయ్యారు. ఫేస్బుక్లు, ట్విట్టర్లు ఇవన్నీ ఎప్పుడొస్తే అప్పుడు టకటక దూరారు, దాంట్లోకి వెబ్సైట్లోకి దూరారు. ఫేక్ హిస్టరీ క్రియేట్ చేస్తారు, ఫేక్ న్యూస్ క్రియేట్ చేస్తారు. ముస్లిం స్త్రీల మీద అయితే ఈ మధ్యకాలంలో అమ్మకానికి పెట్టారు దారుణంగా. అంటే నిజంగా అమ్మకమేం జరగదు, వీడికి కోపం ఉంది. ఒక ముస్లిం స్త్రీ, బాగా పేరుపడ్డ స్త్రీ ఉంటే ఆమె ఫోటోని ఫేస్బుక్లో పెట్టి వీడు ఆక్షన్ వేస్తాడన్నమాట. ఇక్కడ ఒకడు 100 రూపాయలు అంటాడు, ఇంకో 150 రూపాయలు అంటాడు, ఇంకోడు కొనుక్కుంటాడు ఫైనల్గా. ఇది ఒక ఆక్షన్ లాంటి కార్యక్రమాన్ని కూడా అంత దుర్మార్గంగా చేసిన ఘటనలు, అవన్నీ మూలాలు తీస్తే ఎక్కడ తేలుతున్నాయి? ఈ ఆర్ఎస్ఎస్ సంఘ బాపతకాళ్ళకే తేలుతున్నాయి. అంటే ఇంత విద్వేషపూరితమైన వ్యవహారాలతో జాతిని విచ్ఛిన్నం చేసైనా సరే, బలవంతంగానైనా సరే తమ రాజ్యాధికారాన్ని సుస్థిరపరచుకోవాలనే ఒక రాజ్యకాంక్షతో, ఒక మతకాంక్షతో, కుల వ్యవస్థను నిలబెట్టడం కోసం చాలామంది అనుకుంటారు ఉత్తరప్రదేశ్లో కులాలు వేరు, ఇది కేవలం రిలీజియన్ ఆధారంగా వస్తుందని మాట్లాడతారు. తప్పు. ఖచ్చితంగా కుల వ్యవస్థను నిలబెట్టడానికే ఈ రిలీజియన్. అంతేగాని భారతీయ జనతా పార్టీ ఏదో కేవలం మతాన్ని గురించి ప్రచారం చేస్తుంది, సమాజ్వాదీ పార్టీ ఆయన కులం గురించి మాట్లాడుతున్నాడు అనే సూత్రీకరణ చాలా తప్పు. కుల వ్యవస్థను నిలబెట్టడం కోసమే ఇది ఉంది. ఇది ఈ విషయం కాస్బీ చెప్పాడు, వాడు మనం కొత్తగా చెప్పడం ఏంటి? 1978లో కాస్బీ ఏ విషయం గురించి మాట్లాడాడు. దాన్ని అర్థం చేసుకున్నప్పుడు దాని శక్తి మనకి అర్థం అవుద్ది. దాన్ని కౌంటర్ చేయడం కోసం మనకి పెద్ద ఆర్మీ కావాలి. ఇవాళ తెలిసి తెలియని యువకులు ఏమీ తెలియకుండా వాళ్ళు చెప్పే మాయమాటలు నమ్మిపోతున్నారు పాపం. వాళ్ళని ఎడ్యుకేట్ చేసుకోవాలా. ఎడ్యుకేట్ చేసుకోవాలి అని అంటే నేటి యువతలోకి మనం ఈ భావాలను పంపించగలిగి ఉండాలి. వాళ్ళు సక్సెస్ఫుల్గా చేస్తున్నారు, వాళ్ళు ప్రజెంట్ యూత్లోకి పంపిస్తున్నారు ఈ భావాలన్నింటినీ.
ఆడవాళ్ళ మీద వ్యతిరేక భావనలు ఇప్పుడు చిన్నపిల్లలు చేస్తున్నారు. అది ఎవరు తీరా చూస్తే 20 ఏళ్ళు 25 ఏళ్ళ పిల్లగాళ్ళు, ఇంజనీరింగ్ చదివే పిల్లగాళ్ళు ఈ పనులు చేస్తున్నారు. ఆడవాళ్ళని ఫేస్బుక్లో వేలానికి పెట్టడం, లేకపోతే ఇటువంటి మాటలు ట్రోలింగ్ చేయటం, వాళ్ళందరినీ ఎట్ట పడితే అట్లా రకరకాల పద్ధతులలో. లేకపోతేనేమో జమ్మూ కాశ్మీర్ అనగానే పెద్ద ఎత్తున విరుచుకుపడి ముస్లింలు వెళ్ళిపోవాలని మాట్లాడటం, ముస్లింలు వెంటనే ఈ దేశం వదిలిపెట్టి పోవాలనటం. ఇటువంటి భావనలన్నీ ఎక్కడ వాళ్ళు విత్తనాలు చల్లుతున్నారు? యువతలో చల్లుతున్నారు. ఆ యువతలో మనం తిరిగి మార్పు తీసుకొచ్చేందుకు ఒక ఐడియాలజికల్ బ్యాటిల్ చేయాలి. ఆ బ్యాటిల్ చేయటంలో కమ్యూనిస్టులు, సోషలిస్టులు ఇంతకుముందు సరిగ్గా చేయలేదని ఆయన మాట్లాడాడు కాస్బీ. నిజమే, ఆ విమర్శని కొంతమేరకు అంగీకరిస్తూ ఇకనైనా సరే ఆ కర్తవ్యాన్ని మనం తెలుసుకొని అందరం కలిసి, దళిత్ సంఘాలు కావచ్చు, అంబేద్కరైట్లు కావచ్చు, బహుజన సమాజ గ్రూపులు కావచ్చు, సోషలిస్టులు కావచ్చు, కమ్యూనిస్టులు కావచ్చు, అందరూ కలిసి ఒక బ్రాడ్ స్పెక్ట్రమ్ మీద ఈ డెమోక్రసీ, ఈ కాన్స్టిట్యూషనల్ వాల్యూసు, అట్లాగే ఈ భిన్నత్వం, ఈ దేశంలో ఉన్న భిన్నత్వం, ఈ దేశంలో ఉన్నటువంటి మల్టీ కల్చరలిజాన్ని కాపాడుకోవటం కోసం ఒక పెద్ద ఎత్తున యుద్ధం చేస్తే తప్ప ఈ 1000 తలల హైందవ నాగరాజు ఓడిపోడు. అది మనందరి కర్తవ్యంగా ఉండాలి అని చెప్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.